ఆంధ్రప్రదేశ్లో గత పాలకులు బూత్ ఫ్యాక్టరీలు ఫేక్ ఇండస్ట్రీలను కూడా ఏర్పాటు చేసి విషం చిమ్మించడమే కాదు అమరావతి రైతుల దగ్గర నుంచి ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వారు మాజీ ముఖ్యమంత్రుల కుటుంబ సభ్యులు ప్రముఖ నటులు సినిమా ఇండస్ట్రీ ఎవరిని కూడా ఏ రంగానికి సంబంధించినటువంటి వారిని కూడా వదలకుండా వైషమ్యాలను విభేదాలను సృష్టించే విధంగా మాటల తోటాలు బూతులు పేల్చినటువంటి పరిస్థితులను మనం చూసాం. సో ఇప్పుడు అలాంటి వారందరి యొక్క భరతం పడుతోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే మనం చూస్తున్నాం వల్లభనేని వంశీ. సో ఆయన దీనికి సంబంధించినటువంటి కేసే కాదు, ఏకంగా కిడ్నాప్కే పాల్పడినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా. ఇక పోసాని అరెస్టు, ఇవన్నీ వరుసగా జరుగుతూ వస్తున్నాయి. ఇంకా చాలామంది గతంలో ఇంకా కూడా నోటికి తాళం వేయకుండా పెట్టలేకపోతున్న రోజాను కూడా తాళం పడుతుందని పంచమర్తి అనురాధ ఎమ్మెల్సీ ఇటీవల చెప్పారు. ఇవాళ హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడారు. ఖచ్చితంగా ఎవరిని వదలం, ఒక్కొక్కరిని కూడా మాట్లాడినటువంటి కూడా రికార్డులు ఉన్నాయనేటువంటిది. సో ఖచ్చితంగా వారు ప్రవర్తించినటువంటి తీరు, వారు మాట్లాడినటువంటి మాటలు, వారు సభ్య సమాజం అసహించుకునే విధంగా, కుటుంబ సభ్యులు వినేందుకు వీలు లేని విధంగా వారు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా రికార్డు చేసి మరీ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని కేసులు గతంలో కంప్లైంట్లు ఇచ్చారు. అవే కాదు, కొత్తగా కూడా చాలా మంది కంప్లైంట్లు ఇస్తున్నారు వీరందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి. ఒకవైపు వేగంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకవైపు డిమాండ్ ఉంటే, ఇంకోవైపు ఆచితూచి కూడా ఖచ్చితంగా సందర్భం సమయాన్ని బట్టి ప్రస్తుతం ఎవరిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవాలో అలా ప్రభుత్వం కూడా ముందుకు సాగుతోంది. అయినప్పటికీ కూడా ఈ బూతుల నేతలతో మైండ్ గేమ్ ఆడించింది. వారిని ఒక కుట్ర సిద్ధాంతాన్ని సిద్ధం చేసి సో ఖచ్చితంగా రెచ్చగొట్టి వారిని మానసికంగా కృంగిపోయేలాగా చేసి తమ పబ్బం గడుపుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేశారు. ఇప్పటికీ కూడా అలాంటి పన్నాగాలు ఇంకా పన్నుతూనే ఉన్నారు. జైలుకు వెళ్లే ముందు లేదా జైలుకు వెళ్ళిన తర్వాత జైల్లో ఉన్నటువంటి వారితో ములాఖతులు అయిన తర్వాత వారికి ఎలాంటి సలహాలు ఇస్తున్నారో, సూచనలు చేస్తున్నారో, కొత్త కొత్త డ్రామాలకు కూడా తెరలేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ సూత్రధారులే కాదు, పాత్రధారులు కూడా బయటకు రావాలని చెప్పి ఖచ్చితంగా కూటమి సంబంధించిన నాయకులే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేదా ఆంధ్రప్రదేశ్ స్టేజ్ కోరుకునేటువంటి వారందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే పోలీసులు విచారిస్తుంటే చాలా వాస్తవాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి ఈ స్క్రిప్ట్లు వచ్చాయి, ఎవరి డైరెక్షన్లో ఇదంతా సాగింది, వచ్చినటువంటి స్క్రిప్టును మాట్లాడించిన తర్వాత ఏ రకంగా దాన్ని సో మీడియా ద్వారా కావచ్చు, సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ ద్వారా ఎలాంటి ప్రచారం చేయించారనేది వింటే వాటన్నిటిని చూసిన తర్వాత ఇప్పుడు కూడా ఏం జరగబోతోంది, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా ఏ రకంగా వీరు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లేటువంటి ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి కూడా నిన్న ఆందోళన వ్యక్తం చేసి దిశానిర్దేశం చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అంటే ఈ కుట్ర సిద్ధాంతాలను అవసరమైతే భయపెట్టో లేకపోతే మానసికంగా దెబ్బతీసో ఈ రకంగా బూతులు మాట్లాడి ఎదుటి వారిని వారి యొక్క ధైర్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు ఇంకా కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కూడా తప్పు చేసినటువంటి వారందరూ మేమంతా కూడా ఎలాంటి మాటలు అప్పుడేదో మాట్లాడితే ఇప్పుడు కేసులు ఎందుకు అనేది, అంటే ఎప్పుడు మాట్లాడినా కేసులు ఇప్పుడు పెట్టకూడదా, లేదా అప్పుడు తప్పు చేస్తే ఇప్పుడు శిక్షలు పడతాయి ఖచ్చితంగా. కొన్నేళ్ల తర్వాత, కొన్ని దశాబ్దాల తర్వాత కూడా తప్పు చేసిన వారికి శిక్షలు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాంటప్పుడు మాట్లాడినటువంటి వీడియోలు అన్నీ ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోరు, ఎందుకు చర్యలు తీసుకోకూడదు, చర్యలు తీసుకుంటే తప్ప, తీసుకునే ప్రయత్నం చేస్తుంటే జరుగుతున్నటువంటి నాటకాలు, కుట్రలేంటి. సో తాజాగా పోసాని కృష్ణమురళి అరెస్టు జరిగింది. ఆయన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లాలంటే హైదరాబాద్ నుంచి మీరు కర్నూలు మీద పోతే మా వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పాడంట. పోలీసులు ఏం జరుగుతుందని చెప్పి భయపడి మళ్ళీ వేరే రూట్లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి. దాదాపు గంటల కొద్దీ 14 గంటల పైన ప్రయాణం పట్టింది, కేవలం 7-8 గంటల్లో వెళ్లాల్సినటువంటి ప్రాంతానికి. సరే అక్కడ అయిపోతే ఇంకా ఆయన్ని ప్రాథమికంగా విచారించేటప్పుడు మీకు తెలుసు కదా రాజా, వీడియోలు ఉన్నాయా రాజా, ఉంటే ఓకే అంతే కదా రాజా, మళ్ళీ ఎందుకు రాజా అడుగుతారు నన్ను ఉన్నా అంట. సరే అక్కడ వరకు అయిపోతే సరే రాజా ఇవన్నీ అయిపోతే తాజాగా ఆయనకి రిమాండ్ విధించారు. రిమాండ్ విధించిన తర్వాత కూడా ఇవాళ చాలా నొప్పులు ఆయన చెప్పారంట. బహుశా ఫస్ట్ ఏదో కడుపులో నొప్పి అన్నారంట, తర్వాత ఏదో గుండె నొప్పి అన్నారంట. ఆయన్ని ఆసుపత్రికి కూడా తరలించారు. సో అక్కడ డాక్టర్లు చెక్ చేసిన తర్వాత పోలీసులు చెప్తున్న దాన్ని చూస్తే ఎన్ని రకాలైనటువంటి వ్యవహారాలు, ఎన్ని రకాలైనటువంటి నాటకాలు కొనసాగుతున్నాయి కూడా అర్థమవుతుంది. నిజంగా ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే పరీక్షలు చేయాల్సిందే, ఆయనకు వైద్యం అందించాల్సిందే, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే తర్వాత. కానీ ముందు
ఈ రకంగా చేసి వ్యవస్థల్ని భయపెట్టేటువంటి ప్రయత్నమా, లేకపోతే తనని ఈ రకంగానైనా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? కడప ఆసుపత్రి రిమ్స్ కూడా తీసుకొచ్చారు. రిమ్స్ దగ్గర మా ప్రతినిధి శ్రీనివాస్ కూడా ఉన్నారు. అసలు పోసానికి వచ్చినటువంటి ఆరోగ్య సమస్య ఏంటి? ఆయన ఈ ఉదయం నుంచి ఈ రకంగా ఎందుకు అక్కడ జైలు సిబ్బందికి చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? చెప్పిన తర్వాత అతన్ని ఎక్కడెక్కడికి తరలించారు? ఏ రకమైనటువంటి వైద్య పరీక్షలు కూడా చేయించారు? పరీక్షలు చేయించిన తర్వాత వస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? శ్రీనివాస్. శ్రీహరి, ఈరోజు చూస్తున్నాం మనకి పోసాల కృష్ణమురళికి సంబంధించి ఫస్ట్ రాజంపేట సబ్ జైల్లో ఈరోజు పొద్దున్నే ఒక పెద్ద హైడ్రామా జరిగిందని, హైడ్రామా నడిచిందని వైసీపీ నేతల నుంచి మనకు అప్పుడే తెలిసింది. ఈరోజు మధ్యాహ్నమే మనం చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం రాజంపేట స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ అంతే స్టేట్ నాయకులు, వైసీపీ నాయకులు ఇక్కడ ములాఖత్ అని చెప్పి జైల్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ చాలాసేపు ఉండి అక్కడ ఇతనితో మాట్లాడి వెళ్ళడం జరిగింది. అసలు అప్పుడే ప్లాన్ చేశారు ఇదంతా. ఈరోజు నేను బయటికి తీసుకెళ్తాము ఏదో ప్లాన్ చేసి, నువ్వు పలాని ఆల్రెడీ నీకు నొప్పి ఆల్రెడీ ఉంది, నువ్వు ఒక హార్ట్ పేషెంట్ ఆల్రెడీ, అది దాని మీద సొడ్డు పెట్టి నువ్వు తప్పకుండా వచ్చేదానికి ప్లాన్ చేయని చెప్పి ఇక్కడే పెద్ద పొద్దున్నే హైడ్రామా నడిచి తెలిసింది. ఎక్కడైతే వైసీపీ నాయకులు వెళ్ళి చెప్పారో సో అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు మార్నింగ్ వెళ్ళిన తర్వాత మధ్యాహ్నానికంతా ఇతను నాకు మోషన్స్ వస్తున్నాయి, నాకు ఏదో నొప్పి వస్తుంది రజా అని చెప్పి జైలర్తో అప్పటికప్పుడే ఆయన అక్కడ కూడా వెటకారం రాజా అంటూ అందరు అధికారులతో కూడా వస్తానని చెప్పగానే సో గుండె హార్ట్ ప్రాబ్లం అయితే కన్నా, ఎందుకంటే ఇతను ఆల్రెడీ హార్ట్ పేషెంట్ కాబట్టి తప్పకుండా వెళ్లాల్సిందే అని చెప్పి జస్ట్ ఇప్పుడు చూస్తున్నాము. ఇప్పుడు వెహికల్ వెళ్తున్నారు, ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు మొత్తం. ఇక్కడ నుంచి ఇదే ఇప్పుడు వెహికల్ వీడియో జర్నలిస్ట్ మీకు చూపిస్తున్నాడు. రిమ్స్ లో నుంచి ఇప్పుడే బయలుదేరుతారు. ఇక్కడ నుంచి రాజంపేటకు తీసుకెళ్తారు. రాజంపేట యథావిధిగా సబ్ జైలుకి వెళ్తున్నారు. ఎవరైతే మొదటి నుంచి తను తీసుకొచ్చిన వెంకటేశ్వర్లు సిఐ, రైల్వే కోర్టు సిఐ వెంకటేశ్వర్లు మనతో మాట్లాడడం జరిగింది. అతను మొత్తం రిమ్స్ లో రాజంపేటలో, అప్పుడు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించినప్పుడు రాజంపేటలో టెస్టులు చేశాము. ఆ తర్వాత రిమ్స్ కు వచ్చిన తర్వాత, ఎందుకంటే స్కాన్ సంబంధించి రిమ్స్ అక్కడ రాజంపేటలో చిన్న హాస్పిటల్స్ కాబట్టి ఎంఆర్ఐ స్కాన్స్ చాలా ఉండవు అని చెప్పి కడప రిమ్స్ కు తరలించారు. దేనికైనా మంచిదని చెప్పి. కానీ అప్పుడే డ్రామా అని పోలీసులకు కూడా తెలిసింది, ఇది ఒక పెద్ద డ్రామా అని. సార్ రిమ్స్ లో అన్ని టెస్టులు చేశారు, అన్ని రక్త పరీక్షలు చేశారు, హార్ట్ కు సంబంధించి అన్ని టెస్టులు చేశారు, ఎక్కడే కానీ మొత్తం అన్ని నార్మల్ అని చెప్పారు. అంటే అప్పుడు సిఐ చెప్పడం జరిగింది ఇది పెద్ద నాటకము, కేవలం డ్రామా వేశారు, ఇదంతా ప్లాన్ జరిగింది, మొత్తం హైడ్రామా, ఇదంతా డ్రామా నడిపాడు, ఈయన నటుడు కాబట్టి డ్రామా నడిపా అని చెప్పి. ఏమో వాస్తవంగా పోలీసులు సిఐ చెప్పిన ప్రకారం ఏదో అంతా డ్రామా అని తెలిసింది. ఇప్పుడే జస్ట్ రిమ్స్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇతన్ని ఇంకా పోయి రాజంపేట యథావిధిగా సబ్ జైల్లో వెళ్తామని చెప్పి సిఐ చెప్పడం జరిగింది. శ్రీహరి. రైట్ శ్రీనివాస్, చూద్దాం. ఎందుకంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటే ఆయన ఖచ్చితంగా వైద్య సేవలు అందించాల్సిందే. తర్వాత చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి, చట్ట ప్రకారం అన్నీ ఉంటాయి. కానీ ఈ రకంగా ఎందుకు అసలుకి మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం, అరెస్టు వెళ్ళినప్పటి నుంచి కావచ్చు, ఆ తర్వాత ఆయన విచారిస్తున్నటువంటి సందర్భంలో కానీ ఇప్పుడు కానీ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు పోసాని అంటే ఏం చెప్తారు? అంటే పోసా ఇప్పుడు మనం చూస్తున్నాం, హైదరాబాద్లో అరెస్ట్ నైట్ చేసినప్పటి నుంచి కేవలం 7 గంటల్లో కారు అయితే 6-7 గంటల్లో వచ్చేస్తుంది. సో 14-15 గంటలు మంది మరుసటి దినం 12కి రావడం జరిగింది ఓములవారిపల్లి పిఎస్కి. అంటే ఈ వైసీపీ వాళ్ళకు పూర్తి స్థాయిలో ఆయనకి మొదటి నుంచి అరెస్ట్ అయినా నుంచి ఉన్నారు. ఆయన వైసీపీ కార్యకర్త కదా, సభ్యత్వానికి మొత్తం రాజీనామా చేసినప్పటికీ స్వయంగా జగనే తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వము మనందరం పార్టీలో ఉండి లేకపోతే ఇతన్ని చేయాలని చెప్పి ఆ రోజు రాత్రి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడు చేశాడు జగన్. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చేశారు. ఆ తర్వాత వైసీపీ నాయకులు ఇక్కడ స్థానిక ఎప్పుడైతే తీసుకొచ్చారో వైసీపీ నాయకులు మొత్తం వైసీపీ వాళ్ళు కర్నూలు జిల్లాలో ఇక్కడ దారిలో కూడా ఉన్నారు, అడ్డగిస్తారని చెప్పి పోలీసులు పాపం ఎక్కడెక్కడెక్కడో చాలా జిల్లా తిరుక్కొని వచ్చారు, 3 జిల్లాలు తిరిగి వచ్చారు. తిరిగి ఎక్కడో షార్ట్ దారిలో వచ్చి మరుసటి దినం మధ్యాహ్నానికి ఓల్వారిపల్లి పిఎస్ లో వదిలారు. మొత్తం ఆయన మొత్తం అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా మొత్తం పెద్ద హైడ్రామాలు అంతా నడిచాయి మొత్తం. కాబట్టి ఇతనికి సంబంధించి శ్రీహరి గారు ఒక్కసారి డాక్టర్ వస్తున్నారు, ఈయనైతే ఎవరు టెస్టులు చేశారో సరే అసలు ఏం టెస్టులు చేశారు, ఎలాంటి ప్రాథమికంగా అందిన రిపోర్ట్ ఏంటో కూడా ఒకసారి డాక్టర్ గారితో కూడా మనకు మాట్లాడించండి. ఒక్క సెకండ్ వస్తున్నారు, డాక్టర్ గారు వస్తున్నారు. రైట్.
ప్లీజ్ 1 మినిట్ అమ్మా. ఏ టెస్టులు సరే మనం చూస్తున్నాము, ఒకసారి కనుక్కుందాం అసలు ఏంటి అనేది. మొత్తం అయితే మనకు డ్రామా అనేది తెలిసింది. ఏం టెస్టులు చేశారు ఒకసారి కనుక్కుందామండి. డాక్టర్ గారు ఆయనకి ఏం టెస్టులు చేశారు, కోసానికి ఏం నా అక్యూట్ ఏమీ లేదండి, చెస్ట్ పెయిన్తో వచ్చారు. ఆల్రెడీ స్టెంట్ వేసున్నారు, ఈసీజీ అవి తీయించాము, ఎకో తీయించాము, ర్యాపిడ్ ట్రోపోనిన్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది అది చేయించాము, ఇంకా అల్ట్రాసౌండ్ అబ్డమన్ అవన్నీ చేయించాము. అందులో అంతా ఇప్పటికైతే అక్యూట్గా ఏం లేదండి. అంటే అన్ని నార్మల్ వచ్చాయండి? నార్మల్ అంటే ఆల్రెడీ ఆయన హార్ట్ పేషెంట్. ఓకే అండి, స్టెంట్ వేసున్నారు. ఓకే, ఇప్పటికైతే ఈ రోజుకైతే అన్ని నార్మలే కదా? ఓకే ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్ అక్యూట్గా ఏం లేవండి. రైట్. మన డిఏపి వాళ్ళు, ఫిజిషియన్, కార్డియాలజిస్ట్, ఆంకో సర్జికల్ సారు, ఈఎన్టీ సారు వాళ్ళందరూ వచ్చి పేషెంట్ ఎగ్జామిన్ చేసి ఎంత చెప్పారండి. మనం చూసాం, మేడం చెప్పారు మొత్తం టెస్టులు అయితే అన్ని చేయించాము. అయితే కార్డు పేషెంట్ అయినప్పటికీ ఈ రోజుకు మాత్రం ఎలాంటి సమస్య లేదు అతనికి అని చెప్పి డాక్టర్ కూడా మనకు నిర్ధారించడం జరిగింది. ఎందుకంటే అక్కడ డాక్టర్ పరిశోధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళు కూడా మనకు చెప్పడం జరిగింది. అలాగే సిఐ కూడా సేమ్ అదే, ఇదంతా నాటకం లేదు, మనకు సిఐ స్వయంగా చెప్పడం జరిగింది. సిఐ గారు రైట్ శ్రీనివాస్. సో ఇప్పటికైతే ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రస్తుతం అయితే ఇబ్బంది లేదు అనేది మనకు వస్తున్నటువంటి సమాచారం. అక్కడ చాలా స్పష్టంగా పరీక్షలు నిర్వహించినటువంటి వారిలో ఉన్నటువంటి వారు కూడా స్పష్టం చేశారు. ఇక ఈయన వ్యవహరిస్తున్న తీరు ఇవాళ ఉదయం నుంచి ఏం చెప్తున్నారు, సో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉందో కూడా ఒకసారి స్థానిక సిఐ ఏం చెప్తున్నారో కూడా మనం విందాం. పోసాని కృష్ణమూర్తి గారిని మన నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్ జైలుకు పంపించడం జరిగింది. ఆ సబ్ జైలు ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది, కొంచెం కడుపులో అట్లా పెయిన్ గా ఉంది అని చెప్తే దానికి సంబంధించి అతను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా. కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు. బట్ అది మేము చెప్పలేము కానీ అతనికైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు, ఈసీజీ, స్టమక్ అన్ని పరీక్షలు అన్ని వైద్య పరీక్షలు జరిగించారు. ఎటువంటి సమస్యలు లేవు. అతను ఒక నాటకం ఆడి ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏం ఆరోగ్య సమస్యలు ఏం లేవు. మళ్ళీ రాజంపేట పోసాని కృష్ణమూర్తి గారిని మన నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్ జైలుకు పంపించడం జరిగింది. ఆ సబ్ జైలు ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది, కొంచెం కడుపులో అట్లా పెయిన్ గా ఉంది అని చెప్తే దానికి సంబంధించి అతను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా. కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు. బట్ అది మేము చెప్పలేము కానీ అతనికైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు, ఈసీజీ, స్టమక్ అన్ని పరీక్షలు అన్ని వైద్య పరీక్షలు జరిగించారు. ఎటువంటి సమస్యలు లేవు. అతను ఒక నాటకం ఆడి ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏం ఆరోగ్య సమస్యలు ఏం లేవు. మళ్ళీ రాజంపేట రైట్. మనం చూస్తున్నాం ప్రస్తుతం అటు వైద్య సిబ్బంది కావచ్చు లేదా సిఐ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ఆయనకు సమస్యలు లేవు, సమస్యలు లేకపోయినప్పటికీ కూడా ఇవాళ నుంచి ఆయన చేస్తున్నటువంటి వ్యవహారం అంతా కూడా ఒక డ్రామాలా అనిపిస్తోంది అనేటువంటిది చాలా స్పష్టంగా పోలీసులు కూడా చెప్తున్నారు. సో ఎందుకు అసలు ఈ రకమైనటువంటిది ఇంకా కూడా వాస్తవంగా సార్ నిజంగా ఆయనకు ఆరోగ్య సమస్య ఉంటే చెప్పొచ్చు, లేకపోతే దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవచ్చు, కానీ ఇట్లా ఎందుకు ఇంకా కూడా ప్రవర్తిస్తున్నారు? కానీ దీనికి కూడా ఒక కుట్ర సిద్ధాంతం లేక ఒక డైరెక్షన్ ఇలాంటివి కూడా నడుస్తున్నాయి. అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చిందా మనం డిస్కస్ చేద్దాం. ఒక చిన్న మ్యాక్ నోటులతో
జైలు దాకా వెళ్ళినా అర్థమైందేమో అనుకున్నాం రాజాకి, కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం ఇంకా మైండ్ గేమ్లు, లేకపోతే జైలుకి వెళ్ళిన వారితో కూడా సెంటిమెంటు రాజకీయం రగిలించాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సో మనతో డిస్కస్ చేద్దాం ఇదే అంశం పైన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలానే ప్రముఖ అనలిస్టు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఇక జనసేన పార్టీ సంబంధించినటువంటి లీగల్ సెల్ నాయకులు శాంతి ప్రసాద్ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. సో ఏంటి రాజేష్ గారు, చూస్తున్నా కదా ఇవాళ ఇప్పటికే ఆ కుట్ర సిద్ధాంతాలు మైండ్ గేములతో ఎక్కడి వరకు తీసుకొచ్చారు. రాష్ట్రంలో గత 5 ఏళ్ళు ఆడినటువంటి ఆటలు ఏ రకమైనటువంటి వంచనకు, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అసలు ఏమాత్రం తల్లి, చెల్లి, సతీమణి ఎవరు అసలు ఒకరని కాదు, అందరినీ, కుమార్తెల్ని అందరినీ వీధికి లాక్కొచ్చి ఆ మాట్లాడించినటువంటి మాటలు, తీసినటువంటి పరువు, ఆడినటువంటి చేష్టలన్నీ చూసాం. ఇంకా కూడా ఇవాళ జైలులో ఉన్నటువంటి పోసాని గారిని ఆసుపత్రికి తీసుకొస్తే ఇబ్బంది ఏమీ లేదు, కానీ ఉదయం నుంచి మమ్మల్ని ఈ రకంగా చేస్తున్నారని చెప్పి అక్కడ సిఐ వాపోతున్న పరిస్థితి. ఎట్లా చూడాలి రాజేష్ గారు? ఇంకా ఎందుకు ఇట్లా, అంటే ఏదైనా ఒక సెంటిమెంట్ని రగిల్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? సార్, ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి, అలాగే పెద్దలు అడుసుమల్లి శ్రీనివాస్ గారికి, శాంతి ప్రసాద్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారం అండి. ఇప్పుడు ఈ ఎవరైతే పోసాని, ఇతను ఒక కమెడియన్ అండి, ఆల్మోస్ట్ సినిమాలోను కమెడియనే, పాలిటిక్స్ లోను కమెడియనే. అయితే ఇతనికి తెలియదు ఏంటంటే తనకు తానే ప్రమాదంలో పడుతున్నాడు. గుండుపోటు అని చెప్పి అతను చెప్పడం ద్వారా మామూలుగానే వైసీపీ వాళ్ళు గొడ్డలతో లేపేసిన గుండుపోటు అనే అకౌంట్లో వేసేస్తారు. ఇతను నాకు ముందే గుండుపోటు ఉందని అతనే చెప్పాడు అనుకోండి, ఏదో విధంగా మామ అనిపించేసి అది టీడీపీ మీద వేసేసే ప్రయత్నం చేస్తాడండి. అలాగే అక్కడ ఉన్న డాక్టర్ గారికి కూడా మన ఛానల్ ద్వారా ఒకటి తెలియజేస్తున్నాను సార్. ఆ డాక్టర్ గారు వచ్చి ఆ గుండుపోటు కాదు, ఈయనకేమీ ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవని చెప్పారు. అయితే నేను డిమాండ్ చేస్తున్నాను ఆ డాక్టర్ గారిని, పోసాని కృష్ణమురళి అనేవాడు గుండుపోటు అని చెప్పిన తర్వాత అతను హాస్పిటల్కి వచ్చిన వెంటనే ఒక్కసారి అతను గుండు కోసి బయటికి తీసి అది కరెక్ట్గా పనిచేస్తుందో లేదు చూసి మళ్ళీ యథావిధిగా పెట్టి కుట్లేడేసి అప్పుడు చెప్పాలండి, అబ్బాయి గుండు బాగానే ఉంది, ఏం పర్లేదని. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు సార్ దాన్ని ఇంగ్లీష్లోని. అలాంటి చేసి చెప్పాలండి ఇలాంటి వాళ్ళకి. ఎందుకంటే ఇలాంటి డ్రామాలు ఆడే వాళ్ళకి అలాంటి షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలండి. ఇచ్చినప్పుడు మరొకడు ఇలాంటి డ్రామాలు చేయకుండా ఉంటాడు. ఏంటి సార్ వీళ్ళ డ్రామాలు? వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మాటలు ఏంటి, వీళ్ళ నాలుగులు ఎలా మిల్లి తిరిగాయి? చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, భువనేశ్వరమ్మ మీద వీళ్ళు మాట్లాడిన మాటలేంటి? ఈవేళ వీళ్ళు చేస్తున్న ఈ దొంగ నాటకాలు ఏంటండి? అంటే సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే వాళ్ళకి, డబ్బుల కోసం పనిచేసే వాళ్ళకి తేడా ఇదేంటి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమవుతూ ఉంటుంటది. ఆ వంశీ ఏమో వంగలేడట, పోసానేమో పడుకోలేడట, ఏడు అరెస్ట్ చేసిన తర్వాత. అప్పుడు వరకునేమో వాళ్ళని పీకెత్తాం, వీళ్ళని పొడిచేస్తాం అని ఎదో కబుర్లని చెప్పారు వీళ్ళు. ఒక్కసారి కేసు పెట్టి జైలు పంపించేటప్పటికి నేను వంగలేకపోతున్నావు, వంశీ వంగలేడేటండి, పెద్ద నేను చాలా పెద్ద పోటుగాడిని, పెద్ద డాన్ అని చెప్తాడైనా. బయటకు వచ్చి అందరినీ బెదిరించేస్తాడు, పార్టీ కార్యాలయాలను తగలబెట్టించేస్తాడు. మరి ఆయన దాకా వచ్చేటప్పటికి ఇలాగా పిల్లలు అయిపోతున్నారండి. పిల్లల కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారు సార్ వీళ్ళంతా. ఇప్పుడు వీళ్ళ లోపల పెట్టిన తర్వాత ఏళ్ళ ఒకళ్ళే కాదండి, మొత్తం వైసీపీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఏరండి. ఆ రోజున తెలుగుదేశం పార్టీ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సార్, ఎందుకంటే నా ఎగ్జాంపుల్, నా అనుభవం చెప్తాను సార్. నా మీద కేసులు 30 కేసులు పెట్టారు, 2 రోజులు మమ్మల్ని జైల్లో పెట్టారండి. జైలు నుంచి వచ్చిన మరుక్షణం కూడా మేము ప్రశ్నించడం ఆపకపోతే మళ్ళీ రౌడీ షీట్ పెట్టారండి. రౌడీ షీట్ పెట్టి మీరు ప్రతి ఆదివారం, ప్రతి శనివారం మీరు జైలుకి రావాలి, సంతకాలు పెట్టాలనివ్వరండి. ఏదన్నా ఒక వీడియో స్ట్రాంగ్ గా మాట్లాడితే ఇంటికి వచ్చి హౌస్ అరెస్టులు చేసేవారండి. ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఇక్కడ మా పోలీస్ స్టేషన్ కాకుండా మాకు పక్క జిల్లాలో ఉన్న పోలీస్ స్టేషన్లో నన్ను పెట్టేవారండి. ఎన్నో అవమానాలు చేసినా ఏ రోజు మేము ప్రశ్నించడం ఆపలేదు, మేము ధైర్యంగా మాట్లాడడం ఆపలేదు. ఆ కొడాలి నాని ధైర్యం ఏమైపోయింది? అధికారం ఉంటేనైనా మీరు నోర్లు మెదులుతాయి, అధికారం ఉంటే మాత్రం మీ బడాయి కబుర్లు చెప్తారా? అధికారం పోయినా పిల్లల్లో దాక్కుంటారా? ఇదేనా మీ మగొడతాను? మీతోట మేము తలపడేదని ఒకసారి నాకు చాలా సిగ్గు అనిపిస్తుందండి. పనోడు పందిరు ఎత్తే పిచ్చుకొచ్చి పడగొట్టేట, అలాంటి పందిర్లు వేసారండి వీళ్ళందరూ, పోటుగాళ్ళు అందరూని. వీళ్ళందరూ వచ్చేసి చెప్పే కబుర్లు, డాబు కబుర్లకి జగన్మోహన్ రెడ్డి ఏమో ముసుముసులో మురిసిపోయేవారు సార్. ఇవరు ఈ రోజున తెలుగుదేశం పార్టీ అరెస్ట్ చేస్తుంది కానీ జాలి కబుర్లు, ఇప్పుడు ఇతనికి ఏదో గుండెపోటు వచ్చేసింది, గుండెపోటు చచ్చిపోతున్నాడు అని చెప్పి ఈ కహానీలు ఉన్నాయి కదండి. ఏం చేసింది సార్ కోటంరావు గవర్నమెంట్ వచ్చాక? ఎవడైతే ఏదో పనులు చేశాడో సాక్ష్యాధారాలతో సహా, అది కూడా ఆ ప్రభుత్వంలో చర్యలు తీసుకోలేదు కాబట్టి, ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ వచ్చింది కాబట్టి దాని ప్రకారం అరెస్టులు చేస్తున్నామండి మేము. కానీ వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏం చేశారండి? డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద పెట్టి చంపారు. సో ఆ సుబ్రహ్మణ్యం చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ. వాళ్ళు హత్యలు చేసేవారండి. పార్టీ కార్యాలయాల మీద గుంపుగా వచ్చి దాడులు చేసేవారు సార్. పట్టాభి గారి ఇంటి మీద, చిన్న పిల్లలు ఉన్న ఇంటి మీద 4-5 సార్లు వెళ్ళి ఆడంగి దాడులు చేశారు సార్. ఇలాంటి దాడులు చేయటం, ఇలాంటి ఈ పోసాని గారినో, మరో లక్ష్మీ పార్వతినో, మరో ఒక అమలక్కలందరినీ కూర్చోబెట్టి
భువనేశ్వరం మీద దారుణమైన మాటలు మాట్లాడించడం, అసెంబ్లీ సాక్షిగా మంత్రులు ఎమ్మెల్యేలు, అంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా కొంగదీసి చంపేయాలనే హత్యా ప్రయత్నం నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను. ఇది 307 ప్రకారం కేసు పెట్టాలండి. చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే అంత దారుణంగా మానసికంగా కొంగదీసి చంపేయాలని చూసారో అలాంటి వాళ్ళ మీద 307 కేసు పెట్టాలండి. వీళ్ళందరి మీద ఇప్పుడు బిఎన్ఎస్ 111 పెడుతున్నారు. 111 కాదండి, 307 పెట్టాలి వీళ్ళ మీద. అలా అంత దారుణమైన మాటలు మాట్లాడినప్పుడు ముసుముసి నవ్వులు నవ్వి పోటుగాళ్ళలో బిల్డప్ ఇచ్చిన వాళ్ళందరూ ఈవేళ ఎక్కడికక్కడే దాక్కుంటా ఉంటే, ఆ రోజు పెద్ద ఆయన ఆపరేషన్ చేయించుకుని ఉన్న అచ్చెన్నాయుడు గారిని ఎక్కడో శ్రీకాకుళంలో అరెస్ట్ చేసి వచ్చిన డబ్బా రేకులు లాంటి జీప్ లో కూర్చోబెట్టి మంగళగిరి తీసుకొచ్చినప్పుడు ఆయన అంత బాధ అనుభవించాడు. కానీ ఆయన ఏమన్నా ఇప్పుడు ఇలా పోసాని గాడిలాగా హ్యాండ్షప్ అయిపోయాడండి? లేదు సజ్జలైజ్ చేశాడు, నాకు 3,82,000 ఇచ్చారు నెలకి, నన్ను డబ్బులు ఇచ్చి వాడుకున్నారని ఎవరైనా సరెండర్ అయ్యామని తెలుగుదేశం కార్యకర్తలు. సిద్ధాంతానికి, నాయకుడి మీద ఉన్న నమ్మకం అండి అది. సిద్ధాంతానికి కట్టుబడ్డం, రాష్ట్రం కోసం నిలబడ్డం, ప్రాణాలు తెగించి పోరాడే ఒక మావోయిస్ట్ నైజ్ ఆ సిద్ధాంత పోరాటం అండి అది. మా దగ్గర ఆయుధాలు లేవు, కానీ సిద్ధాంతం కోసం అలా పోరాడి నిలబడ్డాం. ఈవేళ చూడండి ఎలాగా మొత్తం పేకమేళ్ళ కుప్పకూలిపోయింది వైసీపీ. ఎవరిని మోసం చేస్తారండి ఇంకా ఈ డ్రామాలతోటి? ఎవరు నమ్ముతారండి వీళ్ళని? ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు సార్. వీళ్ళకి జరగాల్సింది జరుగుతుంది. ఈ పార్టీ ఎక్కడ దాకా పోద్ది అనేది పెద్దలు మాట్లాడతారండి. రైట్ జడ్జి, ఎందుకంటే ఇంకైనా అరెస్ట్ అయినాకైనా ఆయనకు రియలైజేషన్ వస్తుందేమో. ఎందుకంటే గతంలో ఆయన నేను ఇంకా మారిపోయాను, నేనేం మాట్లాడను, ఎవరి గురించి ఏమి విమర్శలు చేయను, నేను సాధారణ వ్యక్తిలాగానే ఉంటాను, అన్ని చూస్తుంటాను తప్ప అని అన్నాడు. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు మా లోకల్ అక్కడ నుంచి మా శ్రీనివాస్ ఇన్ఛార్జ్ చెప్తున్నారు, మార్నింగ్ మిలాఖత్ జరిగిందంట, మళ్ళీ తర్వాత నుంచి ఈ పరిణామాలన్నీ జరిగాయంట. శాంతిప్రసాద్ గారు నమస్కారం, ఏం చెప్తారు ఈ పరిణామం పైన? సో మీరు లీగల్ ఎక్స్పర్ట్ కూడా కాబట్టి, సో ఇట్లా ఆయన రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీ ప్రస్తుతం ఈ రకంగా ఉంటే అక్కడ జైలు సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, మేమేంటి అసలు ఇది ఉదయం నుంచి ఇది ఇబ్బంది పడుతున్నాము, గతంలో మొన్న హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇప్పుడు చూస్తే కూడా ఇట్లాంటి పరిస్థితి ఏంది అసలు? ఇంకా కూడా ఈ కుట్రలు నడుస్తున్నాయి అనుకోవచ్చా? నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న సోదరులు నమస్కారం. ఇది సాధారణంగా సహజంగా క్రిమినల్ విధానంలో, అంటే మేము పాటించే రెగ్యులర్ గా, అంటే నేను 30 years క్రిమినల్ ప్రాక్టీస్, ముద్దాయిలకి వాళ్ళ న్యాయవాదులు ఇచ్చే సలహా ఇదే. ఎక్కువ కాలం జైల్లో ఉండాల్సి వస్తే వాడి దగ్గర భరించే శక్తి ఉంటే అనారోగ్యానికి కారణం చూపించి వాడిని తీసుకెళ్లి హాస్పిటల్ పెట్టారు, జైల్లో కాకుండా. హాస్పిటల్లో కూడా కొంత కుదిరితే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రత్యేక రూము, ప్రైవేట్ హాస్పిటల్ పెట్టించగలిగితే అది ఇంకా అత్యుత్తమం, 5 star సౌకర్యాలు కల్పిస్తూ అసలు వాడు జైలుకు వెళ్ళాడు అనే సోయి లేకుండా వాడికి బెయిల్ వచ్చే వరకు నడిపించడం అనేది నేర ప్రక్రియలో డిఫెన్స్ లాయర్లు చేసి సహజ సిద్ధమైన ప్రక్రియ. దాన్ని ఈ రోజు వైసీపీ వాళ్ళు వాడారు. వాళ్ళ న్యాయవాది సూచన మేరకు మనవాడు పోసాని నాటకం రక్తి కట్టించాలనుకున్నాడు. కానీ ఇక్కడ ప్రభుత్వం అనేది చాలా సీరియస్ గా ఉన్నది ఈ అంశాలలో, వీరి అంశాలలో. కాబట్టి నాటకాలు సాగలేదు, చెల్లలేదు. ప్రతి అంశం మీద వాళ్ళు వైద్య పరీక్షలు చేసి ప్రతి దాన్ని కూడా రూల్ అవుట్ చేయరు. కాబట్టి గతి లేక వీళ్ళు సబ్ జైల్లో గడపాల్సిన అవసరం. ఎందుకంటే ఇవాళ శనివారం, రేపు ఆదివారం, సోమవారం, నాకు తెలిసి సోమవారం తనకు బెయిల్ రాదు. మళ్ళీ వరుసగా మేము కూటమి ప్రభుత్వంలో నేను గత 6-7 నెలల నుంచి కూడా చెప్తాను, శ్రీనివాసరావు గారు కూడా మేము కేసులు అంటూ పెడతాం మొదలు పెడితే, ఒకసారి కేసు పెడితే వాడు కనీసం 3-4 నెలల పాటు శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండేలా చూసుకుంటాం తప్పితే వాడికి వెంటనే బెచ్చేలా చూస్తాం. ఈ లోపు వాడు అదృష్టం బాగుండి మేము ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యాంటిసిపేటరీ బెయిల్కి పోతే, కోర్టులు కన్సిడర్ చేస్తే వాడు బతికి బట్టగడతాడు తప్పితే, అదర్వైజ్ ఒక్కసారి మేమంటూ కేసు పెట్టిన తర్వాత వాడు లోపలికి వెళ్ళిన తర్వాత కనీసం 3-4 నెలలు వాడు లోపల ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటాం, మర్యాదలు తీసుకుంటాం, గౌరవిస్తాము. సమాజంలో వారిని ఎక్కడ ఉంచాలో, ఎట్లా ఉంచాలో అలా ఉంచుతాము. కానీ ఇవన్నీ కూడా చట్ట ప్రకారంగా, చట్టబద్ధంగా, చట్టపరమైన ప్రక్రియలో మాత్రమే చేస్తాం తప్పితే మేము పౌర హక్కుల ఉల్లంఘన కానీ, మానవ హక్కుల ఉల్లంఘన కానీ, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కానీ ఎక్కడా ఎవరి పట్ల కూడా చేయం. అంటే కక్షపూరిత విధానాలు అనేవి మేము పాటించాం. ఏది చేసినా చట్టబద్ధమైన విధానంలో చేస్తామని చెప్పాము.
ఈ రోజు నడుస్తున్న చరిత్ర కూడా అదే. పోసారికి సంబంధించి కానీ వంశీ చేతులారా చేస్తున్నాడు. అతనికి చక్కగా హైకోర్టు బెయిల్ వచ్చిన అతను మధ్యంతరం, కానీ అతను చేసుకున్న విధానం వల్ల ఈ రోజు లోపల పోయాడు. ఇక అతను జాగ్రత్తలు మేము తీసుకుంటాం వరుసగా ఒకటైతే చెప్తున్నాం, సమాజంలో మారండి అని పిలిపించాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కక్షపూరిత అంశాలకు మేము వెళ్ళము. మేము రాష్ట్ర పునర్నిర్మాణమే మా యొక్క ప్రధాన కర్తవ్యం, మా ధ్యేయం కూడా దాని మీదే ఉంది. ఈ కక్షపూరిత విధానాలు పాటించము. అప్పుడు టీడీపీ కేడరే కానీ జనసేన కేడరే కానీ ఎవరైతే ఆ రోజుల్లో బాధపడ్డారో, జైళ్లకు వెళ్లారో వాళ్ళందరూ కూడా తీవ్ర మనస్తాపన గురారు. వారందరూ గలంగా అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు కూడా పలు ఛానల్స్ లో పలు డిబేట్ లో మా యొక్క బాధలను వివరించడం కూడా మేము గమనించాం. అప్పుడు కూడా మేము ఇదే చెప్పడం జరిగింది. ఒకసారి ఉదాహరణలో చెప్తున్నాం సార్, చట్టపరమైన ప్రక్రియ ఏదైనా చట్టం ప్రకారమే చేస్తాం. ఇప్పుడు కూడా చట్ట ప్రకారమే వెళుతున్నాం. చట్ట ప్రకారమే వాళ్ళు చేసే వెధవ పనులన్నిటి కూడా రూల్ అవుట్ చేసి జనాల దృష్టిలో నాటకాలు రక్తి కట్టించాలనుకుంటున్నారు వాళ్ళు. వాటన్నిటిని కూడా చట్టపరమైన ప్రక్రియలోనే ఛిద్రం చేస్తున్నాం వాళ్ళ యొక్క నాటకాలను. ఎస్, అంటే మీరు క్రిమినల్ లాయర్ గారు కాబట్టి నేను ఒక అంశం అడుగుతున్నా. అప్పుడెప్పుడో మాట్లాడితే అప్పుడెవరు మనోభావాలు దెబ్బతినకుండా ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంది, ఇప్పుడు ఏదో జరగబోతుందని చెప్పి ఇప్పుడు కొత్తగా కేసులు పెట్టడం ఏంటి అనేటువంటి దాన్ని చేస్తున్నారు. అంటే అప్పట్లో మాట్లాడినా ఇష్టం వచ్చినట్లుగా అప్పట్లో కేసులు ఫైల్ చేయలే చాలా చోట్ల మనకు తెలిసి. ఎవరిని ఇచ్చే ధైర్యం చాలా మందికి లేదు. ఒకవేళ ధైర్యం చేసి ఇచ్చినా అక్కడ కేసులు ఫైల్ చేసేటువంటి పరిస్థితులు కూడా లేవు. కాబట్టి వాటన్నిటినీ అంటే రోజులు గడిచిపోతే లేకపోతే ప్రభుత్వాలు మారిపోతే అన్ని మాఫీ చేయాలని ఏంటి ఇప్పుడు పెట్టకూడదా? అసలు రూల్ ఏం లే అట్లాంటి పరిస్థితి కాదండి. ప్రజలు ఎర్రిగొర్రెలు అనుకుంటున్నారు, షార్ట్ మెమరీ అనుకుంటున్నారు ఈ వైసీపీ వారు. ఆ 5 సంవత్సరాల పాలనలో ఎవరన్నా వైసీపీ నాయకుల మీద కానీ కేడర్ మీద కానీ కేసు పెట్టాలంటే ఆ కన్సర్న్ ఎమ్మెల్యే పర్మిషన్ ఉండాలి ఆ పోలీస్ స్టేషన్. కేసు కట్టు నువ్వు అని. ఆ ఎమ్మెల్యే పర్మిషన్ ఇవ్వకపోతే ఎవరైతే కేసు పెడతానికి వచ్చినా వాడి మీద ఎదురు కేసు కట్టేవాళ్ళు. కాబట్టి ఆ రోజు కేసులు కట్టడం అనేది జరగలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ త్రిబుల్ ఆర్ పరిస్థితి ఏమైంది? అతని హత్యాయత్నం చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ అతను ఇచ్చిన రిపోర్ట్ ఎవరైనా తీసుకున్నారు ఆ రోజుల్లో? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నారు. కాబట్టి ఆ రోజు నేరాలు నమోదు. మీకు ఇంకో విషయం చెప్తున్నా, సోషల్ మీడియా ఈ వచ్చిన తర్వాత, యూట్యూబ్ సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత నేరాల యొక్క పరిణామం పెరిగిందండి. ఏ రకంగా అంటే గతంలో హత్య చేస్తే లేకపోతే ఒక దాడి చేస్తే ఆ టైం నుంచి లిమిటేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. టైంలో లిమిటేషన్ అనేది ఉంటుంది. 3 సంవత్సరాల లోపు శిక్ష పడే కాలం నేరం చేస్తే దాన్ని 3 సంవత్సరాల లోపే రిపోర్ట్ చేయాలా నేరం జరిగిన రోజు నుంచి. అలాగే సంవత్సరం లోపు శిక్ష పడేది ఉంటే సంవత్సరం లోపే చేయాలా. 3 సంవత్సరాలు దాటి శిక్ష పడే ఉంటే ఎప్పటికైనా వాటిని రిపోర్ట్ చేయవచ్చు. వాటికి కాలం పరిమితులు ఉండవు. ఇక్కడ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, యూట్యూబ్ అనేది వచ్చిన తర్వాత ఒక్కసారి చేసిన నేరం మరలా అందులో కన్నా ఉంటే అది చూడగలిగితే చూసిన ప్రతిసారి అది నేరం కింద. దాన్ని కంటిన్యూస్ అఫెన్స్ అంటాం. ఒక నేరం కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడు అది కొనసాగింపు కాదంటే ఆ యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియాలో కానీ పెట్టిన పోస్టులు డిలీట్ చేసుకుంటే తప్ప, అంటే సామాన్య మానవులకు దొరకకుండా ఉంటే తప్ప. ఇప్పుడు పెట్టిన కేసు కూడా అదే. తెలుగు మన జనసేన కార్యకర్త, అవును, నేను ఇప్పుడు చూసాను నాకు మనస్తాపం కలిగించింది, నేను కేసు పెట్టాను అన్నాడు. తప్పేముంది? కంటిన్యూయింగ్ అఫెన్సెస్ అంటారు. కొత్తగా ఇది నేరం దాంట్లో ఉంది. గతంలో చాలా కొద్ది సెక్షన్లకే ఉండేవి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. అది కన్నా యూట్యూబ్ లోను సోషల్ మీడియాలో చెప్తూ ఉంటే వాటిని మీరు తొలగించకుండా ఉంటే ఎప్పటికైనా అవి మీ మెడకు చుట్టుకుంటాయి. ఈ విషయాన్ని మేము చాలాసార్లు పలు సందర్భాల్లో చెప్పి చాలా మందికి మా ఫేస్బుక్ ద్వారా హెచ్చరిక కూడా చేశాం. మీరు గౌరవంగా బతకాలనుకుంటే మీ పట్ల మేము కక్షపూరితంగా ఉన్నాం. మీరు చేసిన వెధవ పనులన్నీ సోషల్ మీడియాలో డిలీట్ చేసుకోండి, యూట్యూబ్ లో డిలీట్ చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు. కొంత బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి ఎవరో ఉంది, మా పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, చంద్రబాబు గారి మీద విరుచుకుపడేది. అక్కడ మద్రాసులో ఉంటుంది. అవును, శ్రీరెడ్డి పేరు నేను చెప్పదలుచుకోలేదు. సరే, చాలా వరకు జాగ్రత్త పడింది. మీకు అర్థం అవ్వాలి. ఈ పాటికి చాలా వరకు జాగ్రత్త పడింది. తన యొక్క పోస్ట్ ని డిలీట్ చేసేస్తుంది. నన్ను క్షమించండి అని బతిమాలు.
కానీ ఈ రోజు పోసానికి సంబంధించిన ఆడియోలు కానీ వీడియోలు కానీ ఈ రోజుకి మీరు ఎట్లా మన సినిమాలో డైలాగ్ ఉంటుంది, గూగుల్ తల్లి అట్ట కొడితే ఇట్ట చూపించదుగా అంటాడు చూసారా సినిమా హీరో. అట్లా వస్తున్నప్పుడు ప్రతి ఒక్క మీరు మాట్లాడిన అసభ్యమైన భాష, అశ్లీలమైన భాష, బూతు భాష ఈ రోజు కూడా నేరం అవుతుంది. అవసరమైతే ఈ రోజు ఆయన అదే సినిమాలో కూడా చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనే. అప్పుడు సైతాన్ నెత్తిపైన ఆడుతుంది, తర్వాత ఇప్పుడు రియలైజ్ అయింది అని చెప్పి ఇప్పుడు కూడా అదే చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు కదా. చాలా సార్. ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తాను. మహాసేన రాజేష్ టచ్ వదిలేశాడు, వైసీపీని వదిలేశాను అన్నాడు, నేను రాజకీయాలతో సంబంధం లేదన్నాడు. కానీ ఈ రోజు అతని కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది ఎవరు? వైసీపీ న్యాయవాదులు. అతనితో ఫోన్ లో మాట్లాడింది ఎవరు? వైసీపీ అధినేత. అతను ఎక్కడ రాజకీయాలు వదిలాడు? అతను వైసీపీ ఎక్కడ వదిలింది? ఓన్ చేసుకునే ఉంది ఇప్పటికి. నిజంగా అతను వైసీపీ వదిలేసినట్టయితే వైసీపీ న్యాయవాదులతో మీరు నాకు అక్కర్లేదు, నేను నా సొంతంగా న్యాయవాదులు పెట్టాల్సిన శక్తి నాకుంది, నా కేసు నేను డిపెండ్ చేసుకున్నాను చెప్తున్నాడా పోసాని? పైగా వాళ్ళు ఇచ్చిన సలహా మీద బెదవనాటకం పొద్దు నుంచి ఇప్పటి వరకు వేశాడు. ఇది అర్థం కావట్లేదు. నాటకాలు రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. చల్లవు. రైట్, డిస్కస్ చేద్దాం సార్. మనం ఒకసారి అడుసుమల్లి గారి దగ్గరికి వెళ్ళే ముందు బ్యాక్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు, ఏంటి ఇంకా కుట్ర సిద్ధాంతాలు లేకపోతే ఈ సింపతి పాలిటిక్స్ లేదా ప్రజలను డైవర్ట్ చేసి ఇంకా కూడా నమ్మించేటువంటి ప్రయత్నాలు సాగుతున్నాయి అనుకోవచ్చా? నమస్కారం అండి శ్రీహరి గారు, మీకు ప్రసాద్ గారికి, తమ్ముడు రాజేష్ గారికి, అందరికీ నమస్కారం. మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ నేను గమనించినంత వరకు వాళ్ళ దారి అడ్డదారి అంటే, వాళ్ళ బుద్ధి వక్రం, వాళ్ళ వ్యూహం కపటం, ఆడేదంతా డ్రామా. ఇది నేను గమనించింది వాళ్ళ బాటం లైన్. ఎందుకంటే ఆ దారి ఇప్పుడు తప్పరు, మాట తప్పము, మనము తెప్పము, విశ్వసనీయత ఇలాంటి మాటలైతే షుగర్ కోటింగ్ లా మాట్లాడతారు, కానీ వాళ్ళ ఒరిజినల్ అది. పోసాని కృష్ణమురళి గారు ఆయన చాలా లేట్ అయిపోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చట్టాన్ని తన పని తను చేసుకోమని చెప్తా ఉంది, చట్టం తన పని తను చేసుకుంటా ఉంది. ఇక్కడ చట్టాన్ని అమలుపరిచే ఆ పోలీస్ అధికారులు, రైల్వే కోడూరు సిఐ వెంకటేశ్వర్లు గారిని ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఎందుకంటే ఎక్కడ బెదిరింపులకు కానీ ప్రలోభాలకు కానీ లొంగకుండా, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులు కానీ నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా వాస్తవాలను బయటపెట్టారు. వాళ్ళు మనం అభినందించుతారు. ఇది వరకు వాళ్ళు ఎవరన్నా పొరపాటు చేస్తే, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కానీ ప్రజామోదం లేని వ్యవహారాలు కానీ చేస్తే మనం కఠినంగా విమర్శించాం, ఘాటుగా విమర్శించాం. అలాగే వాళ్ళు కొంచెం మంచి పనులు చేస్తున్నప్పుడు కూడా మనం ప్రశంసించి తీరాలి, అది మన బాధ్యత. ఇక పోసాని కృష్ణమురళి ఖచ్చితంగా ఇలాగే డ్రామా చేస్తాడని అనుకున్నాను, నేను ఊహించాను. ఎందుకంటే యాక్చువల్ గా అతను మంచి నటుడు అండి, ఎలాంటి వాళ్ళని సరే నమ్మించగలుగుతాడు. అలాగే సబ్ జైల్లో వాళ్ళు కూడా ఆందోళన చెంది ఉంటారు. ఎందుకంటే వయసు అయిన ఆయన అనారోగ్యంతో ఉన్నాడు, ఆల్రెడీ స్టంట్లు మందులు వాడుతూ ఉన్నాడు చూశారు. కాబట్టి ఏదైనా అస్వస్థత గురయ్యడమో, ఎందుకు వచ్చిందో బాబు అని చెప్పేసి వాళ్ళు వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. అక్కడి నుంచి రాజంపేట నుంచి కడప పంపించడం జరిగింది. వాళ్ళు తప్పలేదు, వాళ్ళు బాధ్యతగా రూల్ ఆఫ్ లా ఎలా ఉంటే అలా పాటించారు, సక్రమంగా పంపించారు. తీసుకెళ్లి మళ్ళీ ఏ రోగమో లేదని తెలిసిన తర్వాత తీసుకెళ్లి లోపల పెట్టేస్తున్నారు. ఇది ఒక ఎత్తు. అతను అసలు ఎందుకు ఇది వచ్చింది? అత్యంత జుగుప్సాకరమైన భాష. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, భువనేశ్వర్ గారిని, లోకేష్ గారి ఇంట్లో హెరిటేజ్ సంబంధించి లోకేష్ గారి భార్యని, బాలకృష్ణ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అయితే సభ్య సమాజం. నేను ఆ రోజు అతని ప్రెస్ మీట్ చూసి నాకు ఏ సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారితోనే, ఆయన సినిమాలు చూస్తాను బాగుంటాయి అనుకుంటాను తప్ప అంతకు మించి ఆయన మీద ఎక్కువ ప్రేమాభిమానాల్లో కార్యకర్తగా అలాంటివి ఏమి లేవండి. చాలా బాధ వేసిందండి ఆయన మాట్లాడిన తీరు. చంద్రబాబు నాయుడు గారిని కానీ పెట్టుకున్నాను అసలు సందర్భం లేకుండా స్పేస్ తీసుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడతాను. అసలు ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, నోటుకొచ్చినట్టు దుర్భాషలు ఏంటి, వాళ్ళు ఏం జరుగుతుంది, ఏమైంది తనకి?
ఇందులో నాకు ఒక అనుమానం ఏంటంటే అసలు వీళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే కులము మతము ప్రాంతం అనేటువంటివి ఉంటాయి బేసిక్ గా వీళ్ళ ఎజెండాలో. ఇలాంటి కుల ద్వేషాలు ఏమైనా రెచ్చగొట్టడానికి ప్లాన్ చేస్తున్నారా ఏంటి అనేటువంటి ఆలోచన కూడా వచ్చింది అప్పట్లో. ఇతనే కాదండి, ఇప్పుడు ఇవాళ ఇతను అరెస్ట్ చేశారు, లబోదిబోం అంటున్నారు అందరూ, చట్టం రాజ్యాంగం ఉల్లంఘన, అంతర్యుద్ధాలు జరిగిపోతాయి, లేకపోతే మిమ్మల్ని ఏం చేస్తాం, మేమే వస్తాం, మిమ్మల్ని ఏం చేస్తాం చూద్దాం, ఇలాంటి బెదిరింపులు పెడుతున్నారు. అటువంటి మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు నమోదు చేయాలి. సప్త సముద్రాల అవతలున్న బట్టలోడు తీసి నిలబెడతాం. ఇప్పుడు సప్త సముద్రాల అవతలున్న నేను తీసుకొచ్చి బట్టలోడు తీసి నిలబెడతానంటే ఈ అధికారులకు ఎందుకు కోపం ఉండాలేదో మరి నాకు అర్థం అవట్లా. వాళ్ళందరూ కూడా ఆ సంఘం స్పందించాలి, ఇమీడియట్ గా కేసు నమోదు చేయాలి. ఆ కేసు నమోదు చేస్తే చట్టం తన పొంతం చేసుకుంటాయి. ఇక్కడ వసంత కృష్ణమురళి లేకపోతే ఇంకో కార్యకర్త లేకపోతే మాజీ ముఖ్యమంత్రి అని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా వాళ్ళు కనీసం నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసేటప్పుడు కేసు కూడా నమోదు చేయలేదండి. తర్వాత ఎందు నిమిత్తం నాకు అరెస్ట్ చేసేవనేటువంటి ఈయన అరెస్ట్ చేసిన తర్వాత విచారణ తర్వాత మేము నమోదు చేస్తామని వివరాలు చెప్తా ఉన్నారు. మీరు ఎందుకు అరెస్ట్ చేశారంటే మిమ్మల్ని మేము అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత మీకు విచారణలో భాగంగా అప్పుడు చెప్తా ఉన్నారు. అంటే ఎంత దారుణం, ఓపెన్ పబ్లిక్ గా పరితెగించి మాట్లాడారు. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు చాలా ప్రజాస్వామ్యయుతంగా చట్టబద్ధంగా రాజ్యాంగానికి లోబడి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అలా వ్యవహరించడం వల్ల సహజంగానే గత 5 సంవత్సరాలు అరాచకాలకు గురి ఎదురుగుండా ఉన్నాడు మహాసేన్ రాజేశ్వర్. శ్రీకాకుళంలో అతన్ని వెహికల్ లాగేసుకుని ఆ స్టేషన్ లో ఎంత దారుణంగా మిస్బిహేవ్ చేశారండి వాళ్ళు. అతను రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చేసాడు, మీరు అవ్వకపోతే పోనండి అని చెప్పేసి. అదే కాదండి, అనేక సార్లు అనేక మందిని తీసుకెళ్ళటం, కొట్టేయటం. వాళ్ళకి బస్సుకి సెంటరింగ్ రాడ్ అని ఉంటుందండి, ఒక బస్సుకి ఆ సెంటరింగ్ రాడ్ ఇరిగిపోతే బస్సు ఎటువైపు వెళ్తుందో అది అటు ఇటు ఉడికి వెళ్ళిపోద్ది. అలా వచ్చి వాడు బయటికి వీళ్ళందరూ చాలా బాగా వస్తున్నారు. వీళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయట్లేదు, వాళ్ళని వ్యక్తిత్వ హరణం చేయట్లేదు, అందంగా చట్ట ప్రకారం ఏ రూల్ ప్రకారం ఉందో అరెస్ట్ చేస్తున్నారు, కోర్టుకు అందంగా పెడుతున్నారు. అదే వసాన కృష్ణమురళి 2 రోజులు రేపు ఆదివారం దాకా విచారణ చేయాలని కూర్చోబెట్టారు, కూడా అరెస్ట్ చూపించుకున్నాను. ఏంటంటే అతని పరిస్థితి, దీనికే అతను దారి పొడవునా కానీ అనేక సార్లు బాత్రూమ్కి వెళ్లాల్సి వచ్చిందంట. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చాలా మర్యాదగా పద్ధతిగా పోలీసులు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారండి. మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. చూడటానికి కొంతమందికి ఇదేంటి ఇలాంటి దుర్మార్గులకి ఎంత సౌకర్యాలు కల్పిస్తున్నారో, ఎంత వెసులుబాటు కల్పిస్తున్నారో అనిపించినా గానీ ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందండి. అలాంటి వాళ్ళు ఇప్పుడు అడ్డగోలుగా వెళ్ళడానికి సహకరించడం సహించం కూడా. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఒకసారి హితమే నాది సూచన మాత్రమే ఇది. అరెస్టులు కాలేదు, అసలు ఏం పట్టించుకోవట్లేదు అన్నారు. ఇప్పుడు అరెస్టులు మొదలైనాయి కదా, చేస్తున్నారు కదా. కరెక్ట్ అండి. ఎందుకంటే కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు సినిమాలో అంటాడు, లోపల లేట్ గా వచ్చినా కానీ లేటెస్ట్ గా వచ్చాను, లేకపోతే రాను అనుకున్నారా అని ఏదో అంటాడు. అలాగా వీళ్ళు గట్టిగానే బిగిస్తున్నారు బోల్ట్లు. అయితే ఇందులో ఇప్పుడు ఇక్కడ ప్రతిదానికి బెట్టింగ్ ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ లో. అంటే ఏం జరిగినా బెట్టింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ రేపు ఎవరిని వేస్తారో, కొడాలి నానినా, రోజా గారినా, సిదిరి అప్పలరాజునా, పెద్దిరెడ్డినా, ఇలాగా ఒక లిస్ట్ వేసుకుని ఇది ఒక పెద్ద బెట్టింగ్ నడుతుందండి. అవునా, అది కూడా నడుస్తుందా? చాలా పెద్ద బెట్టింగ్ అయిపోయింది ఇప్పుడు. అంటే ఎవరిని వేస్తారని చెప్పేసి ఇదంతా ఇప్పుడు ఎవరిని వేస్తారో అని రాజేష్ గారిని అడగదాం మళ్ళీ తర్వాత. అలా కాదండి, ఇప్పుడు ఇట్లా వసంత కృష్ణమురళి విషయంలో నిన్న అతను చాలా మర్యాదగా అతను పార్టీ నుంచి నేను తప్పుకున్నాను, నేను అన్ని వదిలేశానంటే, అంటే చేసి చేసి తిట్టేసి నేను మానేశాను, ఆట మానేశాను, ఇంట్లో కూర్చుంటే కుదరదు కదండి. ఇంకొకటి ఏంటంటే అక్కడ వీళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు, అరాచకం చేస్తున్నారు. నిజంగానే మాకు చాలా ఇబ్బందిగా ఉందండి నా మాటలు వింటుంటే. వాళ్ళు 5 సంవత్సరాలుగా మేము మాట్లాడాం ఇవన్నీ. అంటే అచ్చెన్నాయుడు గారి విషయంలో కానీ, లేకపోతే అక్కడ వైజాగ్ నుంచి కానీ దళిత యువకుడు సుబ్రహ్మణ్యం చంపేసి ఇంటి డెలివరీ ఇచ్చినప్పుడు కానీ, నాగమ్మని చంపేసినప్పుడు కానీ, ఒక దళిత యువతిని 15 సంవత్సరాలు 16 సంవత్సరాల మైనర్ బాలికని సామూహిక అత్యాచారం చేసి రాజమండ్రిలో పోలీస్ స్టేషన్ ముందు వాడితే, అక్కడ పోలీస్ స్టేషన్ లోకి తీసుకెళ్తే అక్కడ పోలీసులు కూడా ఆమెనే తిట్టి పంపించారట. ఎక్కడో అక్కడ సోషల్ యాక్టివిస్ట్ ఎవరో చూసి అక్కడ హర్ష్ కుమార్ గారు చెప్తే హర్ష్ కుమార్ గారికి వచ్చి ఆమెని
లోపలికి మళ్ళీ కేసు నమోదు చేయించి ఆయన టేక్ కేర్ చేసాడు. ఇలాగా ఎవరో ఒకళ్ళు తెలిసి దాన్ని టేక్ కేర్ చేయకపోతే గాలి వదిలేసాడు. అలాగే మహాసన్ రాజేష్ కూడా గోదావరి జిల్లాలో ఎక్కడో జరిగిన ఇలాంటి వాటికి అతను వెళ్తూ ఉండేవాడు. ఇది అసలు ఎంత అన్యాయంగా ఉందండి. వీళ్ళు మీకు అనంతబాబు ఈ దళిత యువకుని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ నిరాబరీగా అతను జైలుకి ఎలా వెళ్ళాడు, ఎలా వచ్చాడు, అతనికి ఎలాంటి రాజమర్యాదలు జరిగినాయి మనం కళ్ళాగా చూసామన్నా. చూసి ఏంటి ఇటువైపు పోతున్నాం మనం, సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి అతను పక్కన కూర్చోబెట్టుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒకటి గమనించండి, వీళ్ళు ఏమన్నా చేయనివ్వండి. పోసాని కృష్ణమురళి విషయంలో నాకు ముందే అనుమానం వచ్చింది, ఇతను ఈ డ్రామాలు ఆడతాడు, ఇతను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యంగా చాలా భద్రత పెంచాలి ఖైదీలకి, వీళ్ళు తీసుకెళ్లి ఖైదీలకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీ ఏంటంటే వాళ్ళు ఎవరో ఒకరికి రిజర్వేషన్, ఇప్పుడు మనకి ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే రిజర్వేషన్ చేసుకోవాలి మనం. వాళ్ళు రిజర్వేషన్ లేకుండా పంపించేస్తారు. బాబాయ్ కూడా రిజర్వేషన్ లేకుండా అప్పటికప్పుడు రాత్రి పైకి పంపించేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో సబ్ జైలా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే దారిలోనా వీళ్ళని ఎవరిని అరెస్ట్ చేసినా భవిష్యత్తులో కూడా వాళ్ళు తెలియదని కాదు, అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ విషయంలో చాలా జాగ్రత్త. కడప సబ్ జైల్లో కూడా ఇతనికి మరింత భద్రత కల్పించాలి. రాజంపేట సబ్ జైల్లో ఇతనికి మరింత భద్రత కల్పించాలని. ఎందుకంటే చూడండి, మీరు పరిటాల రవీంద్ర గారు మర్డర్ జరిగినప్పుడు అక్కడ మొద్దుసీన్ అన్నవాడిని ఎలాగా పైకి పంపించారు చూసారా మీరు. ఇది బకెట్ మర్డర్స్ అంటారు. వీళ్ళు ఎవరిని లింకులు లేకుండా కట్ చేసి ఎదటోడి మీద తోసేయడం అనేటువంటి వీళ్ళకి అభ్యాసం పూసు విద్య అంటారు. వీళ్ళకి చాలా అలవాటైపోయిన విద్య. కాబట్టి అలాగే వివేకానంద రెడ్డి గారు మర్డర్లో చూడండి చాలా మంది మాయమైపోతున్నారు, వాళ్ళందరూ వాళ్ళే పైకి వెళ్ళిపోతున్నారు అని అనుకోవాలి మనం. ఆ టైప్ చేస్తున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని పోలీసులకు అప్పచెప్పి చట్టం దాని పని తాను చేసుకుంటది కదా అని ఊరుకుంటే కనుక ఇలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి. ఎందుకంటే నిన్నే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అతను బతుకు కుట్రా, నడక కుట్రా, నడత కుట్రా, మాట కుట్రా, విధానం కుట్రా, వ్యవహారం కుట్రా, అతను బతికే కుట్రా అని చెప్పారు నేను చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి బీ కేర్ఫుల్, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి మరొకటి సూచన చేయగలుగుతాం. డిస్కస్ చేద్దాం సార్. మీరు అన్నట్లుగా నెక్స్ట్ ఎవర్ అనేది ఒకటి అయితే భద్రత కావచ్చు, లేకపోతే కుట్రలను ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది కూడా డిస్కస్. ఆలస్యం అయ్యుండొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. బూతులు మాట్లాడిన వాళ్ళందరికీ దూలదీర్చడం కూడా పక్కా అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం మనం. రాజేష్ గారు అయితే ఇప్పుడు జరిగినటువంటివే కాదు, ఇంకా చాలా లిస్ట్ ఉందని చెప్తున్నారు కదా. మరి ఆ లిస్టులో నెక్స్ట్ ఎవర్ అనేది ఒకటి అయితే అరసమల్లి గారి ఆందోళన ఏంటంటే, మనం చూసాం వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత అప్పుడు జరిగిన పరిణామం, నారాసుర రక్త చరిత్ర ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు, ఎట్లా నమ్మించారు అనేది. ఇలాంటి వ్యవహారాలని ఎట్లా ఎదుర్కొంటారు? వాళ్ళ మళ్ళీ అదే రిపీట్ చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదండి. ఎందుకంటే కోడికత్తులో ఆయన మాట్లాడిన మాటలు అది డ్రామా అని ప్రజలందరూ చూశారు. వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అది డ్రామా, మొత్తం అంతా ఆళ్లే చేసి తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేసే ప్రయత్నం చేశారని చూశారు. ఆ రోజు అయితే నమ్మలేదు కదా ఎలక్షన్ లాగా. అదే అప్పుడు అనేది అప్పుడే కొత్త కాబట్టి ఇలాంటి స్ట్రాటజీలు ప్రజలందరూ జగన్ గారు చెప్పిన మాటలే నమ్మారు. కానీ ఒకసారి ఆయన చెప్పిన మాటలు అబద్ధాలని 1కి 2 సార్లు 10 సార్లు ప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ మోసపోవడానికి తెలుగోడేం తెంగరోడు కాదండి, తెలుగోడు అంటేనే తెలివైనోడు. ఇక అందాక మీరు అన్నారు శాంతి ప్రసాద్ గారితో మాట్లాడుతున్నప్పుడు, మీరు గతంలో పెట్టకుండా కేసులు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారని అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు అన్నారు. సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా, ఇప్పుడు ఏమన్నా వైషమ్యాలు రాబోతున్నాయా, వర్గ విభేదాలు రాబోతున్నాయా అని అదే చెప్తున్నాను సార్. నేను వాళ్ళు ఇప్పుడు అడగడానికి అంటే ఏదో మేము గొప్పగా మేము ఏదో టార్గెట్ చేస్తున్నాం అనుకుంటున్నారండి. ఇక్కడ కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని ఒక పక్క రౌడీ ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడండి. వైసీపీ చేసిన అరాజకాల మీద ఒక చిన్న ధర్నా చేస్తే మా ఇంటి మీదకి నేను నా భార్య 2 పిల్లలు మాత్రమే ఉన్నామండి. అది మా సొంతూరు కూడా కదా కాకినాడ. చుట్టుపక్కల కూడా పట్టించుకోరు. సిటీల్లో 14 మంది కాకినాడకి టాప్ రౌడీలను మా ఇంటి మీద పంపించాడు సార్. అదని వీడియోలు కూడా ఉన్నాయండి. నా వైఫ్ భయపడి, నేను భయపడలేదు, ఇక చంపుతారులే, నేను వాళ్ళతో మాట్లాడుతానున్నాను. ఈ లోపు నా వైఫ్ భయపడి 100 ఫోన్ చేస్తే పోలీసు వారు వచ్చారు. వస్తే పోలీసులకి అంటే అక్కడ స్పాట్ లో ఉన్నారు, చూపించాం సార్. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కేసు ఎలా మారిపోయింది అంటే ఆ 14 మందిని నేను ఫోన్ చేసి మా ఇంటికి రప్పించి నేను చంపేయడానికి చూసాను, నా మీద ఎఫ్ఐఆర్ వేశారు. మీరే ఆహ్వానించి మీరే చంపేయాలి. నేను చంపేయడానికి చూసాను సార్. అప్పుడు నమస్కారం మెడిసిన్ ఓకే. ఇక ఈ గవర్నమెంట్ లో పోలీసుల్ని వీళ్ళు డెన్ లో వాడుకుంటున్నారు, వైసీపీ డెన్లు అండి. గతంలో రాజకీయ నాయకులు
పాత రాజకీయ నాయకులు సినిమాల్లో విలన్లా ఉండేవాళ్ళు ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేసి వాళ్ళకి ఒక డన్ ఇచ్చి వాళ్ళకి తాగడానికి మంది ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆయుధాలు ఇచ్చి అలాగే నేరాలు చేయించేవారండి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం అడ్వాన్స్డ్ రాజకీయ నాయకుడు కదా, వాళ్ళని మళ్ళీ రిక్రూట్ చేయడం, వాళ్ళకి డబ్బులు ఎందుకు వేస్ట్, చక్కగా ఇక్కడ ట్రైన్డ్ ఆఫీసర్లు వాళ్ళు 5 కిలోమీటర్లు పరిగెడతారు, హై జంప్ లాంగ్ జంప్ బాగా చేయగలుగుతారు, వాళ్ళు ఏదైనా కానీ చేయగలుగుతారు, పైగా ఆయుధాలు వాడడానికి లైసెన్స్ ఉంటుంది వాళ్ళకి. దాన్ని పోలీస్ స్టేషన్లో డెన్లా వాడుకున్నారు సార్. జైత్వాని కేసు మనం చూడలేదా? పక్క రాష్ట్రంలో ఎవరో ఇండస్ట్రియలిస్ట్ ఆయన మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకోవాలండి, ఇక్కడ డెన్కి ఇక్కడ పోలీస్ స్టేషన్కి ఐపీఎస్ ఆఫీసర్లు వెళ్ళి లాక్కొచ్చి అమ్మాయిని బెదిరించి సంతకం తీసుకున్నారు సార్. అలా డెన్నల్లో వాడుకున్నారండి. ఇక్కడ రాజమండ్రిలో నా కారు మీద 200 మంది ఒకసారి దాడి చేస్తే అప్పుడు నేను కేసు కూడా పెట్టలేదు సార్. దాని వీడియోలు అన్నీ ఉన్నాయి, కానీ కేసు ఎందుకు పెట్టలేదంటే వాళ్ళు గంజాయి మత్తులో దాడి చేస్తుంటే మా మహాసాన్ కుర్రాడు ఎవడో కడియం తీసుకుని నెత్తి మీద ఒకటి వేసేటట, బొర్ర బొక్కడి రక్తం వచ్చింది. ఒకవేళ నేను కానీ అప్పుడు ఈ 200 మంది నా మీద కేసు పెట్టారని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ కేసు పక్కన పెట్టి ఇటు తలమే గాయమైంది, మీరే అందరినీ చంపేయడానికి పిలిపించారని మా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారేమో అని భయపడి మేము కేసు పెట్టలేదండి. ఆ రోజున పోలీస్ స్టేషన్ పరిస్థితి అలాగ ఉందండి. ఎవరన్నా సరే వైసీపీ కార్యకర్త మీద కానీ కేసు పెట్టడానికి వెళ్ళాడా ఆడి ఇరుక్కున్నట్టు ఆ కేసులో ఆని లోపల దోచేసేవారు. అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించేవారు సార్. ఇప్పుడు వీళ్ళు ఏదండి రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలిస్తున్నామని ఏదో చెప్తున్నారు అంటారు, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారట. అదే రెడ్ బుక్ బస్సులు కొడుతుంది, అసలు రాజ్యాంగం అనేది లేకుండా పోతుంది అని చెప్తున్నది సార్. నిజంగా ఇక్కడ రాజ్యాంగం లేకుండా మేము చేయటం ఎలా అంటే సార్, ఈ రోజున మా మంత్రులు ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే ఇప్పుడు ఉన్న మంత్రుల ఇళ్లలో ఆడోళ్ళని బండబూతులు తిట్టినా మమ్మల్ని ఎవడు పీకేది లేదు సార్. కానీ ఏ ఒక ఎమ్మెల్యే గారైనా ఏ మంత్రి గారైనా వైసీపీ నాయకులను కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న మా అక్క చెల్లెమ్మలను కానీ ఒక్క మాట తప్పుగా మాట్లాడటం మీరు చూసారా సార్? ఇప్పుడు మేము ఏ వైసీపీ ఆఫీస్ మీద దాడి చేయాలన్నా మేము కర్రలాట్టుకుని కత్తులాట్టుకుని మేము వెళ్ళగలం సార్. మేమేం చేతగాని వాళ్ళం కాదు, కథే మన నాయకుడిని బట్టి మేము వెళ్ళి దాడులు చేయగలుగుతాం. ఒకవేళ అలా దాడులు చేస్తే ఇప్పుడు వైసీపీ మమ్మల్ని ఆపగలదా అండి? లేదా వాళ్ళు అప్పుడు మా వాళ్ళని ఎవరెవరినైతే చంపారో ఆ చంపిన వాళ్ళు ఎవరో చూసి మేము ఇట్లీస్ట్ తయారు చేసి మేము కూడా లేపావతలు పాడేయగలం అంటే అట్లా చేస్తే అదే సార్ నేను అనేది. వాళ్ళు అవన్నీ వాళ్ళు చేశారు, అది రాజ్యాంగ ఉల్లంఘన అంటే అది. మేము ఏం చేసామంటే వాళ్ళ బాధలు వాళ్ళ దాడులు వాళ్ళు చేసిన అవమానాలన్నీ తట్టుకుని సహించి నిలబడి ఇప్పుడు అవకాశం వచ్చింది, పోలీసులు పనిచేస్తున్నారు కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. దీన్ని ఏమంటారంటే అండి రాజ్యాంగబద్ధ పరిపాలన అంటారు, రాజ్యాంగ పరిరక్షణ అంటారు, రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కుల్ని కాపాడడం అంటారండి. ప్రజలందరూ గమనిస్తున్నారు కదా సార్. వాళ్ళు అంత దుర్వినియోగం చేశారు కాబట్టే కదా ఎక్కడ 151 ఎక్కడ 11 140 సీట్లను తీసి మాకు ఇచ్చారు అంటే అదేం మామూలు విషయం కాదండి. మా మీద ఉన్న నమ్మకం, మా నాయకుడి మీద ఉన్న నమ్మకం, ఇప్పుడు పరిపాలించే విధానం మేము ఎక్కడ కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవట్లేదు సార్. ఎక్కడ ఎవరి మీద ప్రతీకార దాడులకు కానీ ప్రతీకారంగా తిట్టాలని కానీ ఎవరిని మేము ఇచ్చేయట్లేదు సార్. ఇక మమ్మల్ని ప్రజలేమి తప్పు పడతారు? రాజ్యాంగం అనేది ఒకటి ఉంది అనే విషయమే గత 5 సంవత్సరాల్లో అందరూ మర్చిపోయారు. ఈవెన్ పోలీసులు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది, ఎందుకంటే వాళ్ళు వైసీపీ మాటలు వినకపోతే వాళ్ళు పోస్టింగ్లు తీసి పెట్టేసేవారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏబీవీ గారిని ఎంత చిత్రహింసలు పెట్టారండి. ఇక ఏబీవీ గారి పరిస్థితి చూసిన తర్వాత ఏ పోలీస్ అధికారైనా వైసీపీ నాయకుడికి ఎదురు చెప్పే శాసనం చేస్తారా సార్? అంత దారుణమైన పరిపాలన చేసి వాళ్ళ చితికి వాళ్ళే నిప్పెట్టేసుకున్నారండి. కానీ ఈ రోజు టీడీపీ చేస్తుంది ఇదంతానే, టీడీపీ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని వాళ్ళు చెప్పినంత మాత్రాన ప్రజలేం మర్చిపోలేదండి. ఇందాక అన్నగారు అడుసుమిల్లి గారు చెప్పినట్టు వాళ్ళు చేసే దురాగతాలు అన్నీ కూడా, ఆయన మంచి భాష మాట్లాడతాడు, నాకు చాలా ఇష్టం ఆయన మాట్లాడే భాష, అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. వాళ్ళ దురాగతాలు అన్నీ కూడా ఆంధ్ర ప్రజలందరూ గమనించారండి, ఎవ్వరు మర్చిపోలేదు. శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు గూగుల్లో ఎట్ట కొడితే అట్ట వచ్చేస్తున్నాయి అన్ని. వీళ్ళు ఏం చెప్పినా ఇంకా మోసం చేయలేరు సార్. ప్రజలందరూ కూడా ఒక విషయాన్ని పదే పదే చెప్పి, ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్ గా పనిచేసి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి ఒక నోటీసు ఇస్తే ఆయన అన్న మాట ఏంది, అంతర్యుద్ధం తీసుకురావాలనుకుంటున్నారా, అంతర్యుద్ధాలు జరుగుతాయి అంటున్నాడు. అంతర్యుద్ధాలు ఎందుకు జరుగుతాయండి? అంటే అంతర్యుద్ధాలు క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నారేమో అండి. అలా ఎవడన్నా తోక జాడింతే ఆ తోకలా కట్ చేయాలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసండి. ఒకవేళ అంతర్యుద్ధాలను ప్రేరేపించేద్దాం, మీరు వచ్చి మళ్ళీ ఏమంటే వాళ్ళు ధర్నా చేద్దాం రమ్మంటే ఒక్క వైసీపీ నాయకుడు రావట్లేదు, ఒక్క వైసీపీ కార్యకర్త రోడ్డు ఎక్కట్లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన దురాఘాతాలు వాళ్ళకే సిగ్గు అనిపిస్తున్నాయి సార్. ఈ రోజున అంతర్యుద్ధం ఓ తప్పు చేసిన వాడిని, ఓ జేబు దొంగనో లేకపోతే ఓ మర్డర్ చేసిన వాడిని జైల్లో పెడితే అంతర్యుద్ధాలు వస్తాయా? అంటే నేరస్తుని శిక్షించడం కూడా నేరమేనండి. ప్రజలందరూ కూడా నవ్వుకుంటారు సార్, చీ అంటారు కూడా. ఇలాంటి ప్రచారాలు ఎప్పటికన్నా మానుకుని వాళ్ళ పద్ధతి మార్చుకోవాలండి. ఒక రాజకీయ పార్టీ ఎలా బిహేవ్ చేయాలి, రాజకీయ నాయకులు ఎలా బిహేవ్ చేయాలని తెలుసుకోవాలి. కానీ ఏమంటే ఎక్కడన్నా ఎప్పుడన్నా చూసామంటే ఒక రాజకీయ పార్టీ అంటే మీరు అవినీతి చేశారని వీళ్ళంటే, లేదు మీరే అవినీతి చేశారని అంటాం, అలాంటి విమర్శలు చూసాం. కానీ మీ భార్యలు ఎలాగా,
లేకపోతే నీ వయసు అలాగా, మీ పిల్ల మీ కొడుకు పుట్టుక అలాగా, ఏమంటే ఇలాంటి ఆరోపణలు ఇంత నీచ స్థితికి రాజకీయం ఎప్పుడన్నా దిగజారిందంటే అది 2019 నుంచి 24 మధ్యలోనే సార్. అది ఓన్లీ వైసీపీ వాళ్ళ ద్వారానే. అలాంటి నీచ స్థితికి రాజకీయాలను దిగజార్చేశారండి. దిగజార్చేసిన వేళ్ళు ఈ రోజున వేదాలు చెప్తూ ఉంటే ఏదో దెయ్యాలు వేదాలు వల్లించాయనంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటారు. కానీ చెప్పిన అబద్ధమే 10 సార్లు ఎవ్వడు నమ్మడు సార్. మోసపోయినప్పుడు 10 సార్లు ఒక్కడి చేతిలో ఎవ్వడు మోసపోడండి. ఆల్రెడీ ఒకసారి మోసపోయాం, అలాంటి వాళ్ళం కూడా మేము నమ్మి ఓటేసాం, వాళ్ళు గెలిపించాం. కానీ అది మోసం అని తెలిసిన తర్వాత మేము ఓటేసి గెలిపించిన దానికి ప్రాయశ్చిత్తంగా వాళ్ళని ఓడించే దానిలో మేము అకుంఠితమైన పోరాటం అలాంటి వాళ్ళు చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ప్రాణాలు తెగించి పోరాడి ఈ రాష్ట్రాన్ని కాపాడుకున్నాం సార్. ఈ రాష్ట్రం మళ్ళీ ఎట్ట పరిస్థితుల్లో మళ్ళీ అలాంటి పాతకాలానికి, అలాంటి దారుణమైన కాలానికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ తెలుగుడు వెళ్ళనివ్వడండి. ఎస్ అదే నిన్న సీఎం గారు కూడా ఎల్పీ మీటింగ్లో అదే చెప్పారు. సో మనకు తెలుసు అన్ని ఏం జరుగుతాయి, ఏం చేశారు అనేది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, వాటిని తిప్పికొట్టాలని. శాంతిప్రసాద్ గారు ఏం చెప్తారు? సో భద్రత కూడా పెంచాలి, మీరు ఏదో చెప్పారు. ఖచ్చితంగా ఒకరిని అంటూ ఒక చర్య తీసుకుంటే కొంత పీరియడ్ అయితే తప్పనిసరిగా వారు ఉండాల్సినటువంటి పరిస్థితులే వస్తున్నాయి, మనం చూస్తున్నాం కూడా కొంతమంది విషయంలో. అయితే కానీ ఇలాంటి పరిణామాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. కొన్ని డ్రామాలు, కొన్ని వ్యవహారాలు, కొన్ని కుట్రలు, కొన్ని కుతంత్రాలు ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితులు, ప్రమాదాలు కూడా ఉన్నాయి అనేటువంటిది. దీని మీద ఏ రకంగా వ్యవహరించాల్సింది? కుట్రలు కుతంత్రాలు అన్ని నడుస్తాయి సార్. కాకపోతే పోలీసులు ఒక అంశంలో కొంత అప్రమత్తత లేకపోవడం వల్ల పేరు నెలని ఇలాంటి వాటి ఎట్లా ఆ కేసులో వాస్తవంగా పేరు నాని వెళ్ళాలి. ఎందుకంటే పేరు నాని భార్య అనేది బినామీ అక్కడ. ఆమె అమాయకంగా ఆ కేసులో దానికి ఓనర్ గా చూపడం వల్ల ఆమె ఆ రోజు జైలుకి వెళ్ళింది. కానీ లేకపోతే వెళ్ళాల్సింది ఎవరు? ఆ స్థాయి ఎవరికి ఉంది? అక్కడ కొంత పోలీసులకు సంబంధించి అక్కడ అధికారులకు సంబంధించి, ఎందుకంటే ఆ రోజు దానికి అధికారులు కూడా అందులో ముద్దాయిలు అవుతారు. వాళ్ళు విచారణగా చేసి నిజాలు బయట తీసుకుంటే ఎవరైతే ఉన్నారో అధికారులందరూ ఆర్డీఓ స్థాయి దగ్గర నుంచి కింద వరకు అందరూ వెళ్తారు. కాబట్టి వాళ్ళు కూడా కొంత అందులో అలసత్వం ప్రదర్శించారు. కానీ ఇటువంటి నేరాలకు అటువంటి పొరపాట్లకి జరగవు. ఈసారి జాగ్రత్తలు తీసుకుంటారు. మీకు ఒక అంశం చెప్తాను సార్. కొత్త చట్టం BNSS అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత సిఆర్పిసి ప్లేస్ లో వచ్చింది. సెక్షన్ 518 కంటిన్యూయింగ్ అఫెన్స్. In the case of a continuing offence, a fresh period of limitation shall begin to run at every moment of the time during which the offence continues. Social media కి అప్లై అవుతుంది. ఇంకొకటి 519 extension of period of limitation in certain cases. Not stay withstanding anything contained in the foregoing portions of the chapter. Any court may take cognizance of an offence after the expiry of the period of limitation if it is satisfied on the facts and circumstances of the case that the delay has been properly explained and that it is necessary so to do in the interest of the case. నిన్న పోసాన్ అంశంలో కూడా జరిగింది ఇదే సార్. చాలా సుదీర్ఘమైన వాదనలు చేశారు ప్రాసిక్యూషన్ తరఫున, డిఫెన్స్ తరఫున. అవును, తెల్లవారే వరకు జరిగాయి. ఆ వాదనలన్నీ విన్న తర్వాత జడ్జి గారు కాగ్నిజెన్స్ నేరం చూపారు. కాబట్టి పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అనేది అప్లై 10 సంవత్సరాల కింద చేశారు. ఇవన్నీ అప్లై కావు. కోర్టు దాన్ని సహేతుకంగా దాన్ని గమనించింది, పరిగణలోకి తీసుకున్న తర్వాత. కాబట్టి 518, 519 TNS చట్టం ప్రకారం ప్రతి వాడి మీద ఏది సోషల్ మీడియాలో నిక్షిప్తమైనది, యూట్యూబ్ లో నిక్షిప్తమైన ప్రతి వాడి మీద కేసులు నడుస్తాయి. అందులో ఎవరు మినహాయింపడు. ఎప్పుడు ఎవరికి మినహాయింపడదు అంటే ఎవరైతే వాటిని తొలగించుకుంటారో, సమాజానికి క్షమాపణ చెప్పుకుంటారో వారి పట్ల మటుకి మేము కొంత దాన్ని ఏమంటామంటే ఉపేక్షిస్తామేమో. కానీ ఎందుకంటే మేము సమాజ కలుషితాన్ని కాకుండా ఆ కాలుష్య వాతావరణాన్ని నివారించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. సోషల్ మీడియాలో 90% కాలుష్యాన్ని నివారించాం. ఇప్పుడు ఆ మిగిలిన 10% కూడా నివారించాలని మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మా యొక్క దృష్టి అభివృద్ధి మీద ఉంది, మా యొక్క దృష్టి ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం మీద ఉంది. దాని నుంచి లాగడానికి వైసీపీ పలు కుట్రలు చేస్తాయి. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను సార్. జగన్ రెడ్డి అనేవాడు ఎటువంటి వాడు అనే దానికి అతను అధికారంలో రావడం కోసం ఒక శవమన్నా ఉండాలా, లేకపోతే ఒక సింపతి కార్డు అన్నా ఉండాలా. సానుభూతి మీద వచ్చి ఒక శవం దగ్గర అతని యాత్ర మొదలైంది, రాజకీయ యాత్ర. ఒక వ్యక్తిని అంటే సొంత బాబాయిని హింసించి 2009కి ముందు అతని ఎంపీ పదవి కూడా రాజీనామా చేసి హింసించి, అంటే హింస నుంచి హింసకి అతని రాజకీయ కొనసాగుతున్నారు.
ఈ వాతావరణం అతని నేరపూర్తి మనస్తత్వంలో ఒక శవాన్ని అడ్డు పెట్టుకుని సొంత పార్టీ పెట్టుకోలే పక్కనోడి లాక్కొని అతను రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి చివరికి ఇప్పుడు అతను ఎట్లా వచ్చాడంటే కేవలం తాను ఓడిపోయిన తర్వాత 2024 ఎన్నికల్లో నేరస్తులుగా ఎవరైతే మనం సమాజం భావిస్తుందో వాళ్ళు జైలుకి వెళ్ళినప్పుడు మాత్రమే రాష్ట్రానికి వస్తున్నారు, లేదా ఒక శవం కనపడితే రాష్ట్రానికి వస్తున్నారు తప్పితే ప్రజా సమస్యల గురించి రావట్లా, రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు మాట్లాడటం కోసం రావట్లా, శాసనసభకు అసలు రావట్లా. రాష్ట్ర ప్రజలు రాష్ట్ర పురోగతి రాష్ట్ర అభివృద్ధి వీటిపైన సద్విమర్శలు చేయడానికి అసలు రావట్లేదు. అతను 2024 ఎన్నికల ముందు సరే 19 ముందు బాబాయ్ హత్యను వాడుకున్నాడు, తర్వాత కోడికత్తి డ్రామా ఆడాడు. బాబాయ్ హత్య కొద్ది జనాలకు కోడికత్తి మట్టికి జనాలకు వెళ్ళల. కానీ 24 ఎన్నికల ముందు కూడా మళ్ళీ నాటకం మొదలు పెట్టాడు. అంటే ఇక్కడ అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ తల్లి మట్టికి ఈసారి సేఫ్ అమెరికా వెళ్ళిపోయింది అంటే కూడా బాగోదేమో, వెళ్ళిపోయింది. ఆమె తన కొడుకు కోసం ఇక్కడ ఓటు వేయడానికి కూడా రాల. గులకరాయి కేసు ఎవరంటే ఒక నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అన్నవాడు ఒక 15 ఏళ్ల కుర్రోడు అంట గులకరాయి విసిరాడంట, చాలా నైపుణ్యంతో విసిరాడంట. అది ఇతనికి తగిలిందంట, అతని నుంచి మళ్ళీ వెల్లంపల్లి తగిలిందంట, వాళ్ళిద్దరికి గాయాలైన అంట, హత్యాయత్నం అంట. ఆ గులకరాయి ఎవడూ చూడాల, ఆ గులకరాయి రికవరీ అవ్వాల. కానీ వీళ్ళు కట్టుకున్నారు. ఒక 10-15 రోజులు డ్రామా అయిన తర్వాత సోషల్ మీడియాలో నవ్వుబాటు అయిన తర్వాత నవ్వులు పాలైన తర్వాత మీరు ఒకసారి గమనించండి, ఆ రకమైన గులకరాయి గన ఒక వ్యక్తికి మొహానికి కన్ను పైన తగిలితే బలమైన గాయం అయితే ఆ గాయానికి సంబంధించిన మచ్చ ఈ రోజుకి ఉంటుంది. పుట్టు పండి అక్కడ 3 పుట్టులు అతను. మీరు ఈరోజు జగన్ రెడ్డి లేటెస్ట్ ఫోటోలు చూడండి, అక్కడ ఎక్కడైనా గాయం తగిలిన ఆనవాళ్ళు మీకు కనబడతాయా? వాస్తవమైన గాయం తగిలితే ఇవి కుట్రలు అంటే, ఇవి జనాల్లో తీసుకెళ్తున్నాడు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావిస్తున్నారు. అవును, నిన్న మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబు గారు అదే కొన్ని విషయాలు ప్రస్తావించారు. సో అప్రమత్తంగా ఉండాలి అనేది. ఇప్పుడు కుర్రవాడు 15 ఏళ్ళ కుర్రవాడు గులకరాయి ఇచ్చినాడు పాపం, అది చీకట్లో ఇచ్చినాడు, తగలడం జగన్ దగ్గర ఇంకెవరికి తగల. నా బీసీ అన్నవాడు మేనమామ వేగదా, మరి వదిలేచ్చుగా మేనలు చేసిన పనికి లేదు. నా ఎస్సీ అన్నావు, కేవలం ఒక మాస్క్ అడిగిన దానికి సుధాకర్ ని పిచ్చోడు చేసి రోడ్డు మీద ఏ రకమైన చిత్రహింసలు పోలీసులు చేశారు కదా, చివరికి అతను పిచ్చోడుగా ముద్రేసి ఏ రకంగా అతను చావు కారణం చూశారు కదా. నా ఎస్సీ అనే దానికి కూడా అక్కడ పోయింది. ఇక నా మైనార్టీ అనే దానికి మైనార్టీలో ఒక కుటుంబం ఏ రకంగా ఆత్మహత్య చేస్తుందో, ఒక బీసీ కుర్రవాడు తన అక్కని వేధిస్తుంటే కొంతమంది కుర్రవాడు ఆకతాయిలు అతను ఏ రకంగా తగలబెడితే అతను ఏ రకంగా స్పందించాడని చూస్తున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇక వైసీపీ వాళ్ళు ఇప్పుడు కొత్తగా చేస్తున్న వాదన ఏంటంటే, ఇతనికి పోసాని మురళికి తారీఖు తప్పు వేసి నోటీస్ ఇచ్చారు, ముందు రోజు తర్వాత రోజు డేట్ వేసి ఇచ్చారు. అది మానవ తప్పిదంగా దాన్ని చూడొచ్చు. కానీ జత్వానీ కేసులాగా అసలు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకుండానే పోలీసులు బయటికి వెళ్ళిన వెధవాయిత్యం అయితే ఇక్కడ జరగలేదుగా. అసలు ఎఫ్ఐఆర్ నమోదే కాలే. ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేయడానికి బాంబే వెళ్ళిపోయారు ఫ్లైట్ ఎక్కేసి. ఎవరు ఐపీఎస్ అధికారి. ఒకవేళ అయినా కూడా వాళ్ళు అరెస్ట్ చేసిన 24 hours లోపల బహుశా ఇంచుమించుగా చూపించారు కదా సార్ పోలీసులు అక్కడ రాజంపేట జత్వానీ కేసులో. మీరు ఒక చెబుతానండి, నిజంగా నేరం చేస్తే జత్వానీ ఒక్కటే అరెస్ట్ అవ్వాలి, తల్లి తండ్రులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఇక్కడ జరిగిన కుట్ర ఇప్పుడు అది మనకు టైం లేదు కానీ చెప్పడానికి. మీకు ఒకటే చెప్తున్నాను, తారీఖు అనేది నిజంగా తప్పు పడితే కోర్టు వద్ద ఖచ్చితంగా కన్సిడరేషన్ తీసుకోవాలి. కోర్టు కన్సిడరేషన్ తీసుకోవాలంటే అది మానవ తప్పిదం. తారీఖు వేయటం పెన్నుతో రాసింది కాబట్టి మానవ తప్పిదంగా పరిగణిస్తారు. కాబట్టి ఇది పెద్ద డిఫెన్స్ కాదు. మా పొన్నవోలు గొంతు అసలు సెక్షన్ పెట్టడమే రాంగ్, అసలు ఎట్లా పెడతారు అది అంటున్నారు కదా. 111 సెక్షన్ కింద కేసులు పెట్టమని పిలిపించింది నేనే. ఎందుకంటే బిఎన్ఎస్ అమలు అయ్యే వరకు మేము ఓపిక పెట్టాం. బిఎన్ఎస్ అమలు 311 పెడితే అంటే మేము పంగనామాల సెక్షన్ నామకరణం చేశారు. అంటే ఎదుటి వాడికి పంగనామాలు పెడదాం అనుకో, మాకు పంగనామాలు పెట్టాలని వాళ్ళ ప్రభుత్వం టైంలో చూసి ప్రతివాడికి ఈ రోజు మేము పంగనామాలు పెడతాం అఫీషియల్ గా ముద్రేసి. ఆర్గనైజ్డ్ క్రైమ్, ఒక్కసారి ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ఇరుక్కుంటే వాడి జీవితం కండెమ్ అయిపోతుంది. వాడి జీవితం కండెమ్ అయిపోతుంది సార్. కాబట్టి
మేము దాని కోసం వేచి చూస్తున్నాం. మీరు ఊహిస్తున్నట్టుగా కొంతమంది అరెస్టులు జరుగుతాయంటున్నారు. మేము వాటిని అన్ని వెండి తెర మీద చూడమంటున్నాం. మేము ఏది కూడా రివీల్ చేయ, కానీ ఒకటైతే మీకు గ్యారెంటీ, శ్రీనివాసరావు గారు చెప్పాలి మనం అడిసినల్ గారికి, ఆయన అడిగింది నెక్స్ట్ ఎవరని. ఒకటికి 10 కేసులు తయారయ్యే వరకు వేచి చూస్తాం. ఒకవేళ ఒక కేసులో బేరిస్తుంటే లోపల పెడతాం. జాగ్రత్తలు మనకి చాలా జాగ్రత్తగా తీసుకుంటాం. అవి కూడా చట్టపరంగా చట్టబద్ధంగా తీసుకుంటాం. హర్షల్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? సో మీరు అన్నట్లుగా నెక్స్ట్ ఎవరు అనేది తొందరపడబడలా చూస్తారు. నెక్స్ట్ వీక్ లో చూపిస్తారు. ఇప్పుడు నేను మాట్లాడిన దాని మీద మా తమ్ముడు రాజేష్ గారిని లేకపోతే మన శాంతిప్రసాద్ గారి కానీ మాట్లాడిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానండి. ఎందుకంటే ఏంటంటే ఎందుకైనా మంచిది, ఇలాంటి వాళ్ళతో డేంజర్ కదా. వీళ్ళు మంచోళ్ళు, కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారు మంచోళ్ళు మనుషులు. ఎంత కుట్రలో ఎంత దురాలోచన ఉండదు వాళ్ళకి. సరే, వాళ్ళు ఎలాగ అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి, చరిత్రలో చూశారు కాబట్టి. కానీ నాకు నిన్న మళ్ళా అదే కడప కర్నూలు రేంజ్ లోనే ఒక ఆయన నాకు ఒక వీడియో పంపించాడండి నిన్న. ఒకసారి చూడండి సార్, ఇది ఎంత దారుణంగా మాట్లాడాడని. సిద్దిరి అప్పలరాజు అని మాజీ మంత్రి గారు, పలాస నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే పలాస నుంచి పోటీ చేయడం గతంలో అతను మంత్రిగా చేశాడు. ఆయన నిండు సభలో మనం తెలుగు అంటే రాజకీయాలు, కులాలు, ప్రాంతాలు, మతాలు పక్కన పెడితే ఒక వ్యక్తిగా, తెలుగువాడిగా, సగటు పౌరుడిగా ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారి పట్ల ఒక గౌరవం ఉందంటే, అంటే పార్టీకి అతీతం వేరే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల మర్యాదగా గౌరవం ఉంటారు, ఈ సైకో బ్యాచ్ తప్ప. అంటే మనందరం కూడా ఎన్టీ రామారావు గారిని ఒక రకంగా చూస్తాం, పొట్టి శ్రీరాములు గారు ఒక రకంగా చూస్తాం. అలాగే అనేక మంది ఐకానిక్ నాయకులు ఉన్నారు, మనకి లెజెండరీ పర్సన్స్ ఉన్నారు, పర్సనాలిటీస్, పివి నరసింహారావు గారు, అలాగా కొంతమంది. ఎన్టీ రామారావు గారిని ఆత్మగౌరవం అనాథం, ఆత్మగౌరవానికి సూచిగా చూస్తే, చంద్రబాబు నాయుడు గారిని ఆత్మవిశ్వాసానికి సూచిగా చూస్తాం మనంతా. అటువంటి వ్యక్తిని 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి, స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా కృషి చేసి, తన చేయని తప్పుకు బలైన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ లో తన పార్టీ గాని తాను గాని ఎందుకు ఓడిపోయాం అనేటువంటిది అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితిలో, అది ఏం జరిగిందో కూడా అర్థమైన పరిస్థితిలో ఉండడానికి అంత అనుభవించుడు కూడా. ఆయన నిండు సభలో ఒక్కడో నిలబడ్డాడో, ఎవరు వదిలేసి అందరూ వదిలేసి వెళ్ళిపోయినా, అలాగే వాళ్ళు 23 మందితోటి కొంతమంది పార్టీ వదిలేసి వెళ్ళిపోయినా, ధీరుడిలాగా, వీరుడిలాగా, శౌర్యంతో, పరాక్రమంతో దాడిని, మాటల మానసిక దాడిని ఎదుర్కొన్నాడు. ఆయన ఆ సిద్ధిరాపరాజు గారు ఏమాట్లాడుతారంటే అండి, చంద్రబాబు నాయుడు గారికి మతి చాంచల్యం జరిగింది, అతనికి వైద్యం చేయించాలి, ఇలాంటి మాటలు మాట్లాడితే అది నాకు చూపించేయండి. ఇప్పుడు అతని మీద కర్నూలు రేంజ్ లో కేసు నమోదు చేస్తున్నారు. కర్నూలు రేంజ్ లో కేసు నమోదు అయిందంటే వాళ్ళకి చుక్కలు కనపడతాయండి. రైట్, చూద్దాం సార్. ఇంకా చాలా చోట్ల కేసులు కూడా నమోదు అవుతున్నాయి కాబట్టి థ్యాంక్ యూ శాంతి ప్రసాద్ గారు, రాజేష్ గారు, శ్రీనివాసరావు గారు. సో ఇక ఆంధ్రప్రదేశ్ లో